హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అందరికీ హరే కృష్ణ. సో క్లాస్ మొదలు పెడదాం. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामदेव की जय, श्रील प्रभुपाद की जय. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. సో ఇవాళ మనం చెప్పుకోబెట్టినటువంటి అంశము 16వ అధ్యాయంలోని 23, 24 శ్లోకాలు. 16వ అధ్యాయం 23వ శ్లోకం. యశాస్త్ర విద్ధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పరిపూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. 16.24. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇమార్హసి. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమును ఏమో అకార్యమును ఏమో అవగాహన చేసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలను ఎరిగిన మానవుడు కర్మను వనరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. హరే కృష్ణ. అయితే మన భగవద్గీతలోని ఏ అంశాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఈ 2 శ్లోకాలలో భక్తి ఎందుకు చాలా గొప్పది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి దీనికి డైరెక్ట్గా మనకి కనెక్షన్ ఏంటో అర్థం కాకపోవచ్చు, కానీ మనం చెప్పుకుంటూ మీకు అర్థమవుతుంది భక్తికి ఈ 2 శ్లోకాలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని. లాస్ట్లో నేను మిమ్మల్ని అడుగుతాను, భక్తికి ఈ శ్లోకాలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని. ఈ శ్లోకాల యొక్క ఫోకస్ ఏమిటంటే శాస్త్రాలని ఫాలో చేయడం, శాస్త్రములలో ఉన్నటువంటి నియమాలని పాటించడము దాని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. మొదటి శ్లోకంలో అయితే కనుక శాస్త్రాలని ఎవరైతే పాటించరో వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎవరైతే గనక శాస్త్ర నియమాలని పాటించరో వాళ్ళకి వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనే అంశాన్ని ఈ శ్లోకంలో చర్చించుకుందాము. తర్వాత శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి నిర్దేశం అని చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే శాస్త్రాలని ప్రమాణంగానే ఏ పనైనా కూడా శాస్త్రాలని ప్రమాణంగా చేయాలి అనే విషయాన్ని చెప్పుకోవాలి. హరే కృష్ణ. శాస్త్రాలను ప్రమాణంగా పని చేయాలి అనే విషయాన్ని చెప్పుకుందాం. చివరికి భక్తి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పుకుందాం. భక్తితోటి ఎటువంటి సంబంధం ఉన్నది ఈ శ్లోకానికి. హరే కృష్ణ. ఇది 16వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు. 16వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు దైవీ అసుర లక్షణాల గురించి చెప్పడం జరిగిందండి. దైవీ మరియు ఆసురి లక్షణాల గురించి చెప్పడం జరిగింది. దైవీ లక్షణాలు అంటే ఏమిటి, ఆసురి లక్షణాలు అంటే ఏమిటి అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కృష్ణ భగవానుడికి ఎందుకు చెప్తున్నారంటే ఎవరైతే కనుక శాస్త్రాలను పట్టించుకోరో వాళ్ళు అసురులు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ శాస్త్రాలలో ఇచ్చినటువంటి నియమాలన్నీ కూడా
భగవంతుడు మనని మనము పవిత్రీకరణ చేసుకోవడానికి ఇచ్చినటువంటి నియమాలు. అన్ని శాస్త్రాలలో అసలు నియమాలు ఎందుకు ఉంటాయి అనేటువంటి ప్రశ్నని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఉండాలి నియమాలు? అసలు నియమాలు ఉంటే ఏమైనట్టు, నియమాలు లేకపోతే ఏమవుతుంది, ఎందుకు రూల్స్ పెడుతున్నారు అని అడగవచ్చు మనం. ఏ శాస్త్రమైనా కూడా ఎందుకని ఈ నియమం పాటించండి, ఇలా పాటించండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎందుకు చెప్పాలి? మనకి తోచినట్టు మనం చేసుకోవడానికి విడిచిపెట్టచ్చు కదా అని మనకి ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకు చెప్తారు అంటే, ప్రతి జీవుడు తన ఇచ్ఛానుసారంగా తను ఇంద్రియ భోగాన్ని చెయ్యాలి అని కోరుకుంటాడు. అది జీవుడి యొక్క ప్రవృత్తి, జీవుడి యొక్క కోరిక అది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో జీవుడు ఎప్పుడు కూడా తప్పు చేయాలి, పాపం చేయాలి, ఇంద్రియ తృప్తి చేయాలి అనేటువంటి భావనలోనే చిక్కుకొని ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు, ప్రతి మనిషికి ఈ 4 నియమాలు పాటించాలని ఉండదట. ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే మాంసాహారం తినాలి, జూదం ఆడాలి, పరస్త్రీ సంగం చేయాలి, అలాగే మద్యపానం చేయాలి అనేటువంటి కోరిక ప్రతి జీవుడికి ఉంటుందంట. అయితే మరి శాస్త్రాలు ఏం చేస్తాయి? శాస్త్రాలు నియమిస్తాయి. అంటే నియమ నిబంధనలతోటి వాళ్ళ యొక్క ఈ కోరిక, కామం అంటారు దీన్ని. కామము అంటే కోరిక. ఆ కోరికలని నియంత్రిస్తుంది శాస్త్రము. ఎవరైతే గనక ఈ శాస్త్ర నియమాలను విడిచిపెట్టేస్తారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా వాళ్ళకి ఎటువంటి నియమం అనేది లేదు కదా, ఇంకా వాళ్ళ మనసు ఎటు తీసుకువెళితే వాళ్ళు అటు వెళ్ళిపోతారు. మనోరథేన అసతో ధావతో బహిహి అని చెప్పబడినది భాగవతంలో. మనస్సు అనేది ఒక రథం లాంటిది. ఆ రథానికి కొన్ని గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు ఏమిటి అంటే మన ఇంద్రియాలే గుర్రాలు. ఆ మనస్సు అనేటువంటి రథము ఏ గుర్రాలు లాగుతున్నాయి? ఒకవైపు ఏమో చూపు, కంటి చూపు లాగేస్తుంది. మనం చూస్తాము, ఎన్నో విషయాలు చూస్తాము, మనకు కావాలనిపిస్తుంది. ఎన్నో విషయాలను వింటాము, అటువైపు మన చెవులు ఆకర్షింపబడతాయి. వినకూడని విషయాలు కూడా వినాలని అనిపిస్తుంది. ఎవరి గురించైనా మాట్లాడుకుంటుంటే, లేకపోతే ఎవరి గురించైనా కంప్లైంట్ చేస్తూ వాళ్ళ గురించి చాడీలు చెప్తుంటే వినాలనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా చేసినటువంటి పాపము, వీళ్ళు ఎలా చేశారు అలా చేశారంటే అది వినాలనిపిస్తుంది. సో చెవులు అటు లాగుతాయి అన్నమాట. అలాగా ఒక్కొక్క ఇంద్రియము అలా లాగుతూ ఉంటాయి, 4 లాగుతున్నాయి. ఏదైతే తినకూడదు, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు అభోజ్యం అని. అభోజ్యం అంటే ఎటువంటి పదార్థాలని తినకూడదో అటువంటి పదార్థాలను తినాలి అనేటువంటి కోరిక నాలుక మనని లాగుతుంది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి రథాన్ని, ఈ ఇంద్రియాలన్నీ కూడా 5 వైపులా కూడా లాగుతూ ఉంటాయి. మనము నియమ నిబంధనలను పాటించినట్లయితే మన మనస్సుని తప్పుదారి పట్టిస్తుంది ఈ ఇంద్రియాలు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియభ్యో పరం మనః పరసస్తు సహా. అంటే ఇంద్రియాలను మించినటువంటిది మనస్సు. అంటే మనస్సుతోటి ఇంద్రియాలను నిగ్రహించాలి, బుద్ధితోటి మనస్సును నిగ్రహించాలి. బుద్ధి కన్నా పైన ఉన్నటువంటిది ఆత్మ. అయితే మనం శాస్త్రాలలో ఉన్నటువంటి నియమాలు ఏమున్నాయని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనిషి అనేవాడు నియమ నిబంధనలని పాటించాలి. ఇప్పుడు ఒక పశువు ఉన్నది అంటే పశువుకి ఎటువంటి నియమాలు నిబంధనలు ఉండవు. మనం చూసినట్లయితే వీధిలో కుక్కలు ఉంటాయి. ఆ వీధిలో ఉండేటువంటి కుక్కలకు కానీ, వీధిలో ఉండేటువంటి పందులకు కానీ, వేరే పక్షులకు కానీ, ఎవరికైనా కూడా జంతువులకి భగవంతుడు ఎటువంటి నియమాలని ఇవ్వలేదు. అవి స్వేచ్ఛగా ఉంటాయి, అవి ఏం చేసినా కూడా చెల్లుతుంది. కానీ మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గనక నియమాలని పాటించినట్లయితే మనకి కర్మ అనేది అంటుకుంటుంది, పాపం అనేది అంటుకుంటుంది.
ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఎవరైతే కనుక తెలిసో తెలియకో ఈ నియమాలని పాటించనట్లయితే అలాంటి వారినే నరాధములు అని కూడా పిలుస్తారు. కృష్ణ భగవానుడు చెప్తారన్నమాట, 4 రకములైనటువంటి మనుషులు నా దగ్గరికి రారు. ఎవరు వాళ్ళు? మూఢులు, మాయాపహృతజ్ఞానులు, అసురులు, నరాధములు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆసురీం భావం ఆశ్రిత. నరాధములైనటువంటి వాళ్ళు ఇందులో 4గురిలో ఒకళ్ళు. ఈ నరాధములు కృష్ణ భగవానుడి వైపు ఆకర్షింపబడరు. కృష్ణ భగవానుడి పట్ల ఆకర్షింపబడకుండా ఇతరుల పట్ల ఆకర్షింపబడతారు. ఇతర నియమాలని వాళ్ళు పాటించవచ్చు, కానీ కృష్ణ భగవానుడి పట్ల మాత్రం వాళ్ళు ఆకర్షింపబడరు. కానీ మనిషి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రేమని పొందడమే మనిషి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నరాధములైనటువంటి వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించనందున వాళ్ళకి భగవంతుడి పట్ల వాళ్ళకి ఆకర్షణ అనేది కలగదు. కాబట్టి అందరూ ఏం చేయాలి అంటే మెల్లిమెల్లిగా నియమ నిబంధనలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు చాలామందికి మాంసభక్షణ చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. సో అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళ కోసమని మన శాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలను చెప్పి ఉన్నారు. అంటే కేవలం అమావాస్య నాడు మాత్రమే కాళికాదేవికి బలిగా అర్పించినటువంటి ఆహారాన్ని మాత్రమే తినవచ్చు అని. అయితే దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే మరి వేదాలలో మాంసాహారం తినమని చెప్తున్నారు చూడండి అని అనడానికి వీల్లేదు. ఇక్కడ ఆ నియమాన్ని ఇచ్చింది ఎందుకు అంటే ఎవరైతే మాంసము భక్షించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో ఉన్నారో వాళ్ళని నియంత్రించడానికి ఇచ్చినటువంటి నియమం. అంతేకాని అలా చెయ్యండి అని చెప్పినటువంటి నియమం కాదు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా కొన్ని విషయాలు అడిగారు, చాక్లెట్ అడిగారు, ఏదో విషయం అడిగారు, మనకి ఇవ్వడం ఇష్టం లేదు, లేకపోతే అది వాళ్ళకి మంచిది కాదు, అది మన విలువలతోటి అది మ్యాచ్ అవ్వటం లేదు వాళ్ళు అడిగినటువంటి విషయం. అప్పుడు మీరేం చేస్తారు? ఇవ్వను అని ఖచ్చితంగా చెప్తారు. పిల్లలు ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? దొంగతనంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, చెప్పకుండా చేస్తారు. కాబట్టి ఇదంతా ఎందుకు అని చెప్పేసి, సరే నువ్వు కొంతవరకు తీసుకున్నట్లయితే పర్వాలేదు అని స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టడం జరుగుతుంది. దాని అర్థం తీసుకో అని కాదు, ఆ పని చెయ్యని కాదు. దాని అర్థం ఏంటంటే నియంత్రించుకో, తగ్గించుకో, మెల్లిమెల్లిగా ఇందు నుంచి బయటికి రా అని చెప్పడమే దాని యొక్క అంతరార్థం. అదేవిధంగా శాస్త్రాలలో ఉన్నటువంటి నియమాలని, నిబంధనలని ఎవరైతే పాటించరో వారు భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతారు. వాళ్ళకి జ్ఞానం అనేది రాదు. అలాగే భగవంతుడి యొక్క సేవలో నియుక్తులు కానట్లయితే వాళ్ళు చేసేటువంటి సర్వ ప్రయత్నాలు సిద్ధి కోసమని, అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి ముక్తి కోసం చేసేటువంటి ప్రతి ఒక్క సాధన కూడా విఫలమైపోతుంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను అర్జున, ఇది నువ్వు అసూయ లేకుండా నేను చెప్పిన విధంగా నువ్వు పాటించినట్లయితే నువ్వు నా ధామానికి వస్తావు. అదే అసూయతో, అహంకారంతో, లేదు నేను వినను అని నీకు నచ్చిన విధంగా నువ్వు చేస్తావా, చెయ్యి, పర్వాలేదు, కానీ నువ్వు నా దగ్గరికి రావు, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తారు భగవంతుడు. అదేవిధంగా అందుకోసమే మనము కృష్ణుడు చెప్పినటువంటి నిర్దేశాలని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అంటే శాస్త్రాలలో చెప్పింది ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఫైనల్గా మనకి కృష్ణ భగవానుడు చెప్తారు. అల్టిమేట్గా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి,
ఈ వేదాలలో ఇన్ని నియమాలు ఇచ్చారండి. చదివే కొద్దీ ఉంటాయి నియమాలు, నిబంధనలు. ఇన్ని నియమాలు ఇచ్చారు ఏంటండి అంటే, ఈ నియమాలన్నీ కూడా ఇచ్చింది ఎందుకు అనేది మనం అర్థం చేసుకోవాలి. స్మర్తవ్యం చ సతతం విష్ణు విస్మర్తవ్యం న జాతుచిత్ సర్వవిధి నిషేధస్యాత్ ఏతయోర్ ఇవి ఇవ కింకరాహ అనేటువంటి శ్లోకం అన్నదండి. అంటే శాస్త్రంలో ఏంటంటే మీనింగ్, ఇన్ని నియమాలన్నీ ఎందుకు ఇచ్చారు అంటే, స్మర్తవ్యం సతతం విష్ణు అంటే సతతము విష్ణు భగవాను కృష్ణ భగవాను తలుచుకోవడమే మొట్టమొదటి నియమం. మరి రెండో నియమం ఏంటి? విస్మర్తవ్యం న జాతుచిత్, ఎప్పుడు కూడా కృష్ణ భగవాను మర్చిపోవద్దు. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి అని పాడతాడు రామదాస్. ఆ విధముగా భగవంతుణ్ణి ఎప్పుడు మర్చిపోవద్దు, కలలో కూడా మర్చిపోవద్దు భగవంతుణ్ణి. విస్మర్తవ్యం న జాతుచిత్, ఇవే రెండు ఉన్నటువంటి నియమాలు. ఇవే నియమాలు, ఇంక లేవు ఏది. మరి మిగతా నియమాలన్నీ ఇప్పుడే కదండి పాటించమన్నారు. అంటే ఏతయోర్ ఇవ కింకర, ఆ నియమాలన్నీ కూడా ఈ రెండు నియమాల యొక్క కింకరులు, ఈ రెండు నియమాల యొక్క సేవకులే ఆ నియమాలన్నీ. అంటే ఆ నియమాలన్నీ ఇచ్చినవి ఎందుకు అంటే, మీరు ఎప్పుడు కృష్ణ భగవాను గుర్తుపెట్టుకునేలాగా, ఎప్పుడు కృష్ణ భగవాను మర్చిపోకుండా ఉండడానికి ఇచ్చినటువంటి నియమాలన్నమాట. అది ఎలాగంటే, సపోజ్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి. గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని రూల్స్ పెట్టారు. అందరు కూడా టైంకి ఆఫీస్కి రావాలి, వచ్చిన వాళ్ళు లంచ్ టైంకి కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి, ఎవరు కూడా లంచం తీసుకోకూడదు. ఇవన్నీ కూడా ఎన్నో రూల్స్ చెప్తారు. ఈ రూల్స్ అన్నీ చెప్పింది ఎందుకని? వాళ్ళు వాళ్ళ డ్యూటీని చక్కగా చేయమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రూల్స్ అన్నీ ఉన్నవి ఎందుకు అంటే, మెయిన్ ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడానికి. ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళు చక్కగా వాళ్ళ బాధ్యతలను నిర్వహించాలి అని చెప్పడం. అంటే ఒక ముఖ్య ఉద్దేశం అనేది ఉంటుంది ప్రతి నియమానికి. ఆ నియమానికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కనెక్షన్ ఉంటుంది దానికి. అది మనం డైరెక్ట్గా తెలుసుకోలేకపోవచ్చు, ఇండైరెక్ట్గా అయినా దాని కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు ఈ నియమం అనేది ఉన్నది అని. అవునా? మనకి అప్పుడప్పుడు దాని డైరెక్ట్ కనెక్షన్ కూడా తెలియకపోవచ్చు. దానికి దీనికి సంబంధం ఏంటండి అని మనకు అనిపించవచ్చు, కానీ దానికి సంబంధం అనేది ఉంటుంది ఒకటి. ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు చెప్పచ్చు, కూర్చున్నప్పుడు మీరు ఫస్ట్ సీట్ బెల్ట్ వేసుకోండి అని, సీట్ సెట్ చేసుకోండి అని. ఇదేంటంటే ఈ రూల్స్ అన్నీ ఎందుకు? సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోవాలి, సీట్ ఎందుకు సెట్ చేసుకోవాలంటే ప్రతిదానికి కనెక్షన్ అనేది ఉంటుంది. సీట్ బెల్ట్ కనుక జాగ్రత్తగా వేసుకుంటే, సీట్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సీట్ బెల్ట్ వేసుకోకపోతే సడన్గా బ్రేక్ వేస్తే వెళ్ళి తగులుతుంది, కాబట్టి దెబ్బ తగులుతుంది. ఇలాగా మన 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 రాజ్యాంగంలో కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. మనము టైంకి ట్యాక్స్ కట్టాలి, మనము ఈ విధంగా ఉండాలి, ఎవరు కూడా తాగి మద్యపానం చేసి వాహనాలను నడిపించకూడదు, ఇదొక నియమము. అలా ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. సమయానికి మనం పన్ను కట్టాలి, ఇతరులకి ఇబ్బంది పెట్టకూడదు, ఇలా నియమాలన్నీ కూడా ఉంటాయి. ఎందుకు? ఒక మంచి నాగరికుడు, ఒక మంచి పౌరుడు అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కూడా అలాగే చేస్తున్నాం. అంటే భగవంతుడి యొక్క రాజ్యాంగమే శాస్త్రం. అంటే శాస్త్రం అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం, భగవంతుడు ఇచ్చినటువంటి నిర్దేశాలే ఇవన్నీ కూడా వేదాలు అనేవి. కాకపోతే ఇవి చాలా 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 విస్తారంగా చెప్పబడి ఉంటాయన్నమాట. సో మనము ఎవరైతే కనుక ఈ నియమాలని పాటించరో వాళ్ళు చరమ గమ్యాన్ని చేరుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. ఇంకా భక్తి జీవితంలో రావడం అనేదే ఈ నియమాల యొక్క ఉద్దేశం. నియమాలు ఇచ్చింది ఎందుకు అంటే, భక్తి జీవితంలో రావాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే. ఇక్కడ కామకారత అని చెప్పబడి ఉన్నదండి. కామకారత అంటే ఎవరైతే ఈ నియమాలని పట్టించుకోరో, ఎందుకు చేస్తున్నారంటే కామకారత.
ఇప్పుడు ఎవరైనా కూడా మనకి వేదాలు శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలు ఉన్నాయి, ఇన్ని నియమాలు ఉన్నాయి, ఎంతమంది పాటిస్తున్నారు? అందరూ పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అంటే కామకారత. కామకారత అంటే కోరిక, ప్రబలమైనటువంటి కోరిక, ప్రబలమైనటువంటి కామము ఉన్నది. కాబట్టి ఏం అవసరం లేదులే, ఎందుకు ఇవన్నీ పాటించాలి, పాటిస్తూ కూర్చుంటే ఇక మనం బతకలేం. ఇవన్నీ చేసుకుంటే మనం బతకలేమంటే ఏంటి అర్థం? అంటే మన ఇంద్రియాలని సరిగ్గా మనం తృప్తిపరచుకోలేము, మన కామాన్ని మనం తీర్చుకోలేము అనేది మనం జస్టిఫై చేస్తున్నాం అనమాట, నియమాలను విడిచిపెట్టేసి. ఏది చేయాలన్నా కూడా ఒక నియమం అనేది ఉంటుంది. ఇప్పుడు మన సమాజం కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ స్ట్రక్చర్ కూడా ఎలా ఉండాలంటే శాస్త్రం ప్రకారంగా ఉండాలి. ఏ విధంగా స్ట్రక్చర్ ఉండాలి, ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది కూడా మన శాస్త్రంలో చెప్తారు. రాజులు ఉన్నారు అనుకోండి, క్షత్రియులు ఉన్నారు. ఇప్పుడు రాజులు లేరు, ఇప్పుడు ప్రజారాజ్యం నడుస్తున్నది. పోనీ ప్రజల యొక్క వాళ్ళు రిప్రజెంటేటివ్స్, ప్రతినిధులు అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవా? వేదాలలో వాళ్ళకి చెప్పినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఏంటా నియమాలు? రాజులకి కానీ క్షత్రియులకి కానీ ప్రజల యొక్క ప్రతినిధులకి కానీ చెప్పబడినటువంటి నియమము ఏమిటి అంటే, ప్రజలని, అది కూడా ఎటువంటి తప్పు చేయనటువంటి అమాయకపు ప్రజలని కాపాడడమే ఒక రాజు యొక్క, ఒక క్షత్రియుడి యొక్క ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత. అదే నియమం. రాజు అనేవాడు, క్షత్రియుడు అనేవాడు తన క్షత్రియ ధర్మాన్ని చక్కగా పాలించాలి. యుద్ధంలో ఎప్పుడు కూడా ఆయన వెనక్కి తిరిగి పారిపోకూడదు, యుద్ధంలో ముందుకే వెళ్ళాలి, ధైర్యంగా యుద్ధాన్ని చెయ్యాలి. ఇది క్షత్రియుడికి ఇవ్వబడినటువంటి నియమాలు. అలా ప్రతి ఒక్కరికి కూడా నియమాలని చెప్పబడి ఉన్నాయండి. సో కాబట్టి ఈ నియమాలని కూడా, మనం చేసేటటువంటి కర్మలని కూడా నియమాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం చేయాలి. మనకున్నటువంటి మన డైలీ రొటీన్ కూడా మనకి శాస్త్రం ప్రకారంగా ఉండాలి. ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారండి. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పారు. మీరు శ్రీమద్ భాగవతంలో చూసినట్లయితే చెప్తారనమాట, ఏ విధంగా చేయాలని కృష్ణ భగవానుడు చెప్తాడు, ఏ విధంగా మన డైలీ రొటీన్ ఉండాలని. పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేచి మనము భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని మనం సేవించాలి అనేది నియమం. మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, మనిషి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని సేవించాలి. అందుకోసమనే మనం మంగళహారతి చేస్తున్నాం. ఎందుకంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి నియమం. లేదండి నేను చేయను, నేను యోగా క్లాస్కి వెళ్తాను, నేను న్యూస్ పేపర్ చదువుతాను, నేను వాకింగ్కి వెళ్తాను, నేను అంట్లు తోముకుంటాను, మీ ఇష్టం, చేయొచ్చు అలా కావాలంటే. కానీ ఇది అప్పుడు అది కామకారత అవుతుంది. కామకారత అంటే మీ కోరికల వల్ల మీరు వినడం లేదు, అంటే వేదాలలో ఇచ్చినటువంటి నిర్దేశాన్ని మీరు పట్టించుకోవడం లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? అదే కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మనం పట్టించుకోకపోతే ఏమవుతుంది? నసి సిద్ధిం అవాప్నోతి, చరమ లక్ష్యాన్ని, న సుఖం కూడా పొందరు, న పరాం గతిం, పరమగతిని పొందరు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము ఆ సిద్ధి, భగవంతుడిని, భగవత్ ప్రాప్తి అనేది పొందకపోవచ్చు, సుఖము కూడా పొందరు అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఎవరైతే గనక శాస్త్ర నియమాలను పాటించారో వాళ్ళు సుఖంగా కూడా ఉండలేరు, వాళ్ళు సుఖంగా కూడా ఉండలేరు. ఇప్పుడు శాస్త్రంలో చెప్పారు వివాహం అనేటువంటి విషయం గురించి, వివాహ యజ్ఞం అనేది. సో అందరూ ఆచరింపదగినటువంటి యజ్ఞము వివాహ యజ్ఞము, వివాహ సంస్కారం. అందరికీ కూడా అర్హత ఉన్నది వివాహ సంస్కారం చేయించుకోవడానికి. అయితే ఈ వివాహ సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి,
మనకు నచ్చినట్లుగా మనం చేయవచ్చా? చేయకూడదు. ఎలాగా నడుచుకోవాలి, ఒక భార్య భర్త పట్ల ఎలా నడుచుకోవాలి అని శాస్త్రంలో చెప్పారు. లేదు నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంటే కామకారత. అలా చేస్తే ఏమవుతుంది? నా సుఖం అంటే సుఖం అనేది ఉండదు, జీవితంలో సుఖం అనేది ఉండదు. మనకి నచ్చినట్లుగా మనం చేసినట్లయితే మనకి సుఖం అనేది ఉండదు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మన వేదాలలో ఉన్నటువంటి నియమాలన్నీ కూడా పక్కన పెట్టేశాము. పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి కల్చర్ని, వెస్టర్న్ కల్చర్ని మనం తీసుకుంటున్నాం. వాళ్ళకి ఎటువంటి నియమాలు అనేవి లేవు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి కూడా కొంతవరకు నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మీరు చూసినట్లయితే ట్రెడిషనల్గా ఫాలో అయ్యేటువంటి పాశ్చాత్య దేశాల్లో సాంప్రదాయకంగా ఉండేటువంటి క్రైస్తవులు బాగానే ఉన్నారు. వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు చెప్పినటువంటి రూల్స్ ప్రకారంగా చక్కగా ఉంటారు. వాళ్ళు విడాకులు తీసుకోకుండా ఒకటే భార్యతోటి వాళ్ళు చక్కగా ఉన్నారు. కానీ ఎవరు అంటే కొంతమందికి భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఆ నియమాలను పాటించడం మానేశారు. వాళ్ళు విడాకులు తీసుకుంటారు, ఎన్నెన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగా వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు అన్ని నియమాలని కూడా వాళ్ళు పాటించారు. ఏ నియమాన్ని వాళ్ళు పాటించారు. వాళ్ళకి నియమం అనేది ఇంకా లేకుండా అయిపోయింది ఆల్మోస్ట్ పరిస్థితి. వాళ్ళని చూసి మనం మంచి ఎగ్జాంపుల్స్ కాకుండా చెడ్డ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెడ్డ కల్చర్ని, పిచ్చి కల్చర్ని ఫాలో చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనము మన లక్ష్యం నుంచి దూరం అయిపోతున్నాం. మనకు ఉన్నటువంటి కల్చర్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళు మనకొచ్చి మన కల్చర్ మీద వాళ్ళు విమర్శిస్తుంటే మనం చూస్తూ కూర్చుంటున్నాం. మనం దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండడం లేదు. ఎందుకు అంటే మనం శాస్త్రం చదవడం లేదు. శాస్త్రం చదివితే ప్రతి ఒక్క విషయానికి కూడా సమాధానం దొరుకుతుంది. కాబట్టి మన డైలీ రొటీన్ అయినా కూడా, ఒక సోషల్ స్ట్రక్చర్ అయినా కూడా, వివాహ జీవితం అయినా కూడా శాస్త్రం ప్రకారంగా నడుచుకోవాలి. ఏ విధంగా శాస్త్రం చెప్పారో అలా చెప్పాలి, అలా చేయాలి. అంతేగాని నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇదే న్యాయము, నాకు ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇది న్యాయం అనడానికి వీల్లేదు. మన శాస్త్రాలలో ఏ విధంగా చెప్పారో అన్నీ చెప్పారు. ఏ విధంగా ఫ్యామిలీ ఉండాలి, ఏ విధంగా ఆస్తిపాస్తులను పంచిపెట్టాలి అన్నీ చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? అన్నీ విరగొట్టేస్తున్నాం. ఉన్నటువంటి నియమాలన్నీ, కొత్త నియమాలన్నీ తీసుకొచ్చి శాస్త్రాలలో ఉండేటువంటి నియమాలన్నీ కూడా విరగొట్టేస్తున్నాం. అది ఎందుకు అలా అవుతుందంటే కామకారత, కలియుగంలో అలాగే అవుతుంది. పాటించడం కూడా మన వల్ల కాదు. శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని నియమాలని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అది పరిస్థితి. ఎందుకంటే మీరు పాటించాలని కోరుకున్నా కూడా మిమ్మల్ని లీగల్గా అలౌ చేయరు, రాజ్యాంగం అలౌ చేయకపోవచ్చు. సో ఎన్నో అలాగా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి మనకి. సపోజ్ మనం ఏదైనా కూడా ఒక తత్వాన్ని కూడా తెలుసుకోవాలి అంటే కూడా అది కూడా శాస్త్రం ప్రకారంగా తెలుసుకోవాలి. తత్వాన్ని మనకి నచ్చిన విధంగా మనం ఒక తత్వాన్ని తయారు చేయకూడదు. ఇది నా తత్వము అని చాలామంది చెప్తుంటారు. ఇది మీ తత్వము, భగవంతుడి యొక్క సేవ చేయాలి, భగవంతుడిని తృప్తిపరచాలనేది మీ తత్వము, నన్ను నేను తృప్తిపరచుకోవాలనేది నా తత్వం అని, ఇది నా తత్వం అని, ఇది నా గీత అని. ఇది మానుకోవాలి మనం. ఇలాంటి ధోరణి మంచిది కాదు. తత్వం కూడా మనము శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. శాస్త్రాలలో ప్రామాణికమైనటువంటి ఆచార్యుడు దగ్గర విని శ్రవణం చేసి వినాలి. శ్రవణం చేసేసి శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక గురువు దగ్గర, ఒక ఆచార్యుడి దగ్గర మనం విని తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వదర్శిన, తత్వాన్ని దర్శించినటువంటి భక్తుల దగ్గర, సాధువుల దగ్గర తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వంలో కూడా, తత్వ విచారంలో కూడా మనకి నచ్చిన విధముగా మనం మానసిక కల్పనలని చెయ్యకూడదు. శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో అదే విధముగా మనం అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణారివ. నన్ను మించినటువంటి తత్వం వేరొకటి లేదు అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? లేదు 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 అలా ఏం కాదు అని ఇతర దేవతలని కృష్ణ భగవానుడితో సమానంగా చెప్తున్నాం. పద్మపురాణంలో చెప్పారు,
ఎవరైతే గనక కృష్ణ భగవాను బ్రహ్మదేవుడితో కానీ శివుడితో కానీ సమానం అంటారో వాళ్ళు పాషాండులు. పాషాండులు అంటే నాస్తికులు. సపాషాండి భవే ధ్రువం. ఖచ్చితంగా అలాంటి మనిషి పాషాండుడే. అలాంటి మనిషికి భగవంతుడి మీద ఎటువంటి నమ్మకం లేదు. అందుకోసమనే భగవంతుడిని సామాన్యమైనటువంటి దేవత అంటున్నాడు. అలాంటివంటి మనిషి నరకవాసి అని శాస్త్రం చెప్తున్నది. మనం ఏం చేస్తున్నాము? మనం తత్వ విచారంలో కూడా తప్పులు చేస్తున్నాం. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదు. శాస్త్రాన్ని ఎలా చదవాలి, ఏ శాస్త్రాన్ని చదవాలి? శాస్త్రాలు అంటే మళ్ళీ ఎన్నో ఉంటాయి. శాస్త్రాలలో ఎలా చదవాలి, ఏం చదవాలి, దాని యొక్క అర్థాన్ని ఎలా తీయాలి అనేది గొప్ప గొప్ప ఆచార్యులు చెప్పాలి. అంతేగాని మనం సొంత తెలివితేటలతోటి మానసికమైనటువంటి కల్పనలు చేయకూడదు. ఎవరైనా ఆచార్యులైనప్పుడు వాళ్ళు కూడా మానసికమైనటువంటి కల్పనలు చేయకూడదు. శాస్త్రంలో ఎలా ఉందో అలాగే వేదాంత సూత్రాల్లో చెప్పారంటే రసో వైసహ ఆనందమయోభ్యాసాత్ అని చెప్పారంటే ఆనందమయోభ్యాసాతే. అది మళ్ళీ తప్పు, అది తప్పు లేదు అని చెప్పడానికి వీల్లేదు. వ్యాసుడు కరెక్ట్గా చెప్పాడు, వ్యాసుడు కరెక్ట్గా చెప్పాడు ఇలా చెప్పడానికి అధికారం ఎవరికి కూడా లేదు. వ్యాసుడు చెప్పాడు వేదాంత సూత్రాల్లో ఆనందమయోభ్యాసాత్ అంతే. రసో వైసహ అంతే. అది చెప్పినట్లే. ఇంకా భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడంటే చెప్పినట్లే. కాబట్టి ఇలా చేయాలి. మనం మన జీవితంలో మన సమాజమైన, మన వివాహ జీవితమైన, తత్వమైన, మన డైలీ రొటీన్ అయినా, మనం చేసేటువంటి ప్రొఫెషన్ అయినా, సమాజంలో ఉన్నటువంటి స్ట్రక్చర్ అయినా, ఏదైనా కూడా శాస్త్రం ప్రకారంగా చేయాలి. కాబట్టి శాస్త్రాలు మనకి వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటి ధర్మాన్ని ఇచ్చాయండి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి అంటే క్రమక్రమంగా మనని పవిత్రీకరిస్తాయి అన్నమాట. చాలా క్రమక్రమంగా నడుస్తుంది ఆ ప్రక్రియ అనేది. అంటే అది కొన్ని జన్మల పాటు నడుస్తుంది. ఈ జన్మకి నేను ఒకటి, వచ్చే జన్మలో ఇంకొకటి, ఇంకో జన్మలో ఇంకొక ఉత్తమమైనటువంటి జన్మ, ఇంకొక జన్మలో ఉత్తమమైనటువంటి జన్మ. అలాగా శాస్త్రంలో చెప్పిన విధంగా మనం పవిత్రీకరణ అవుతూ చివరికి మోక్షాన్ని పొందవచ్చు అనేటువంటి ఉద్దేశం. అయితే మరి అంతసేపు మనం వెయిట్ చేయాలా? ఒక్కొక్క జన్మ కంటిన్యూ చేసుకుంటూ అంటే అవసరం లేదు. దానికి భగవంతుడు స్ట్రెయిట్గా ఉండేటువంటి రహదారిని కూడా ఇచ్చాడు. రహదారి హైవేస్ ఉంటాయి, చిన్న చిన్న రోడ్స్ కూడా ఉంటాయి. హైవేలో వెళ్ళిపోయామనుకోండి, ఎక్స్ప్రెస్ వేలో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ హైవేనే, ఆ ఎక్స్ప్రెస్ వే, ఆ రహదారే కృష్ణ చైతన్యం. కృష్ణ చైతన్యం అంటే ఈ వేదాలు అన్నీ ఉన్నవి ఎందుకు అంటే కృష్ణుణ్ణి తెలుసుకోవడానికే ఉన్నాయి. ఎందుకంటే అలా అంటున్నారు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని కృష్ణ భగవానుడు 15వ అధ్యాయంలో చెప్పాడు. వేదాలన్నీ ఉన్నవి ఎందుకు అంటే కృష్ణ భగవానుడిని తెలుసుకోవడానికి ఉన్నాయి. వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో. అహం ఏవ అంటే నన్ను మాత్రమే అంటున్నాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడిని తెలుసుకోవడానికి మాత్రమే వేదాలు ఉన్నాయి. ఇంక వేరే ఎటువంటి ఉద్దేశము లేదు వేదాలకి. వేదాల యొక్క ఏకైక ఉద్దేశము కృష్ణ భగవానుణ్ణి తెలియచేయడము మాత్రమే. ఎక్కడ తెలిసి వస్తుందండి? భగవద్గీత, శ్రీమద్ భాగవతము చదివినట్లయితే తెలిసి వస్తుంది. మరి ఇతర శాస్త్రాలు, మరి ఈ శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి తేడా ఏంటి? భగవద్గీత, భాగవతము ఇవన్నీ కూడా భాగవత శాస్త్రాలు. వీటిని పరమార్థ శాస్త్రాలు అంటారు. 2 రకాలైనటువంటి శాస్త్రాలు ఉంటాయి. ఒకటి పరమార్థ శాస్త్రము, ఒకటి పరమార్థ శాస్త్రము కానటువంటిది. పరమార్థము చెప్పేటటువంటి శాస్త్రాలు భాగవతము, భగవద్గీత, రామాయణము ఇత్యాదులు. భగవంతుణ్ణి కీర్తించేటువంటివి, భక్తి యొక్క గొప్పతనం, హరిభక్తి, కృష్ణ భక్తి గురించి చెప్పేటువంటివి ఏవైతే ఉన్నాయో శాస్త్రాలు, వీటిని పరమార్థ శాస్త్రాలు అంటారు. అంటే ఈ శాస్త్రాలలో ఉండేటువంటి నియమాలు పాటించడం వల్ల మనము భగవద్ధామానికి వెళ్తాం. ఎందుకంటే మన వేదం అనేది చాలా చాలా పెద్దది, విస్తారంగా ఉంటుంది. విస్తారంగా ఉండేటువంటి వేదాలలో అనేక రకములైనటువంటి విభజనలు ఉన్నాయి. ఒకటి కర్మకాండ, ఒకటి జ్ఞానకాండ, ఒకటి ఉపాసన కాండ, ధర్మ అర్థ కామ మోక్షము, ఇవి చతుర్విధ పురుషార్థాలు.
దాన్ని మించినదే ప్రేమ, పంచమ పురుషార్థం. ఈ కర్మకాండ అంటే ఏంటి? కర్మకాండ అంటే యజ్ఞాలను చేయడం, తపస్సులను చేయడం, అది కర్మకాండ, యజ్ఞాలను చేయడం. జ్ఞానకాండ అంటే ఉపనిషత్తులను చదవడం, జ్ఞానం తెలుసుకోవడం, బ్రహ్మము గురించి తెలుసుకోవడం, నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకోవడం జ్ఞానకాండ. ఉపాసన కాండ అంటే దేవతల యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క శక్తులు, దేవతలు, భగవంతుడి యొక్క ప్రతినిధులు అని చెప్పలేము కానీ భగవంతుడి యొక్క అంశాలు, భగవంతుడికి ఎన్నో అంశాలు ఉన్నాయి. మనందరూ కూడా భగవంతుడి అంశలే, దేవతలు కూడా భగవంతుడి అంశలే. కాకపోతే మరి సాధారణమైన జీవుడికి దేవతకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువగా పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా శక్తులు ఉన్నాయి. మనం తక్కువ పుణ్యం చేసుకున్నాం కాబట్టి మనకి మనిషి శరీరం దొరికింది. కాబట్టి ఈ దేవతల యొక్క ఉపాసన చేయడం వల్ల మన కోరికలు తీరుతాయి. ఆ విధంగా భగవంతుడు సిస్టమ్ తయారు చేశాడు. కాబట్టి ఆ ఉపాసన కాండ అనేది దేవతల యొక్క ఆరాధన. కాబట్టి ఈ 3 కాండలకు, కర్మకాండలకు కూడా ఎన్నో నియమాలు ఉంటాయి, జ్ఞానకాండానికి కూడా చాలా నియమాలు ఉంటాయి, అలాగే ఉపాసన కాండకు కూడా చాలా నియమాలు అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ నియమాలన్నీ కూడా వేదాలలో చెప్పబడి ఉంటాయి. అంటే ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఇవన్నీ పాటిస్తూ ఉండాలి, ఈ నియమాల్ని పాటించాలి. 5 రకములైనటువంటి యజ్ఞాలను చేయాలి. ఎందుకంటే మనకి 5 రకములైనటువంటి రుణాలు ఉన్నాయి. ఏమిటా రుణాలు అంటే దేవ రుణం, ఋషి రుణం, మనుష్య రుణం, తర్వాత భూత రుణం. రైట్? హరే కృష్ణ. చెప్పండి ఏమేమైనా 5 రుణాలు ఎవరైనా చెప్పగలరా? దేవ రుణం, ఋషి రుణం, పితృరుణం. చెప్పారు ప్రభుజీ, 4 చెప్పారు. ఐదోది పితృరుణం. గురువు కాదు, పితృరుణం. 5 ఉన్నాయి, మళ్ళీ చెప్తాను వినండి. దేవరుణం, పితృరుణం, మనుష్య రుణం, దేవరుణము, పితృరుణము, ఋషి రుణము, మనుష్య రుణము, భూతరుణం. 5. ఓకేనా? అన్మిట్ చేస్తాను. ఓకేనండి. లాస్ట్ భూతరుణం. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి మనిషి పుట్టడమే ఈ రుణాలతోటి పుడతాడు. ఆ రుణాలు ఏంటంటే చెప్తాను, అంటే దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అంగాలు ఉన్నాయి. ఇప్పుడు మన నాలుక ఉన్నది, తింటున్నాము, కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాము, చెవులు ఉన్నాయి, వింటున్నాము, చర్మం ఉన్నది, స్పర్శ తెలుస్తున్నది, కాళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాము. ప్రతి ఒక్క ఇంద్రియాలకి సంబంధించినటువంటి దేవతలు ఉంటారు. ఈ ఇంద్రియాలను ఆ దేవతలు నడిపిస్తుంటారు అన్నమాట. ఈ దేవతల యొక్క ఆధ్వర్యంలో మనం నడిపిస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంద్రుడి వల్ల మనకి వానలన్నీ కూడా సమయానికి పడడం జరుగుతున్నది, అవునా? వాయుదేవుడి వల్ల గాలి వీస్తున్నది, సూర్యుడి నుంచి సూర్యరశ్మి వస్తున్నది, అవునా? యమధర్మరాజు జీవులందరినీ కూడా నియంత్రిస్తున్నాడు వాళ్ళ కర్మలని. ఎవరైతే కనుక పాపాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలను ఇచ్చి మళ్ళా పవిత్రీకరణ చేసి మళ్ళా వాళ్ళకి ఇంకొక శరీరాన్ని ఇవ్వడం జరుగుతుంది యమధర్మరాజు. అలా ప్రతి ఒక్క దేవతల యొక్క ఒక మన పైన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది. కాబట్టి ఆ దేవతలు వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా మనం ఏం చేస్తామంటే దేవ యజ్ఞం అనేది చేస్తాం. అంటే యజ్ఞాలను చేయడం, రకరకాల దేవతలకి యజ్ఞాలు చేయడం, అది దేవయజ్ఞం. మరి చివరికి చెప్పుకుందాం భక్తితోటి ఎటువంటి సంబంధం ఉందని ఈ రుణాలకి. రెండవది పితృరుణం. పితృరుణం అంటే ఇప్పుడు మనం పుట్టడానికి అవకాశం ఎవరిచ్చారు మనకి? ఈ శరీరాన్ని, మనిషి శరీరాన్ని ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారు. చాలాసార్లు పిల్లలు అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులే, నువ్వు నాకేమి ఇచ్చావు? నాకేమి ఇవ్వలేదు, నువ్వు ఆస్తిని ఇవ్వలేదు, నాకు ఆస్తి లేదు, పాస్తి లేదు, నువ్వు చదువుని ఇవ్వలేదు, నువ్వు ఏమీ ఇవ్వలేదు. దానికి సమాధానం ఏంటంటే నీకు మనిషి శరీరం ఇచ్చారు తల్లిదండ్రులు. అదే చాలా గొప్ప విషయం. శరీరాన్ని ఇవ్వడానికి వాళ్ళు సహకరించారు కాబట్టి
దానికి మనం కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులు కనుక ఇంకా పిల్లలు మాకు వద్దు అని అనుకున్నట్లయితే కనుక మనం పుట్టేవాళ్ళం కూడా కాదు. అవునా కదా? వాళ్ళు ఎంతో కష్టపడి నవమాసాలు కానీ పెంచారు, శరీరాన్ని ఇచ్చారు. భగవద్ధామానికి వెళ్ళడానికి ఉండే అవకాశము ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఉన్నటువంటి ఒక నౌకనే ఈ మనిషి శరీరం అనేది. అలాంటి బోట్ ఒకటి ఇచ్చారు కదా, అదే చాలు. మళ్ళీ ఇది ఇవ్వలేదు, అది ఇవ్వడానికి వీల్లేదు. దానికే మనం రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోలేనంత రుణపడిపోయాం ఆ చేసినటువంటి పనికి. మన తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, తరతరాలకి, మన తాత ముత్తాతలకి మనం రుణపడి ఉన్నాము. ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేస్తే మనం థ్యాంక్స్ చెప్తాం, వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇంత పెద్ద సహాయం చేసినటువంటి మన తల్లిదండ్రులు, వాళ్ళ పైన తరాలకి మనం రుణపడి ఉన్నాము. ఎందుకు అంటే వాళ్ళు శరీరం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మనకు తెలియదు. గరుడ పురాణంలో, భాగవతంలో చెప్పిన విధముగా ఒక ఆత్మ పుణ్యాత్ముడైనట్లయితే స్వర్గలోకానికి, పాపాత్ములైనటువంటి వాళ్ళు నరకలోకానికి వెళ్ళి ఉంటారు. స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాలను అనుభవించిన తర్వాత మళ్ళా మనిషి శరీరం దొరుకుతుంది. నరకలోకంలో ఉండేటువంటి యాతనను అనుభవించిన తర్వాత మళ్ళా పశువు జన్మ దొరికి ఉంటుంది. కాబట్టి భౌతిక ప్రపంచంలో ఎక్కడో అక్కడ కష్టపడుతున్నారు ఈ ఇతరులందరూ కూడా, తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళని తరించేటువంటి బాధ్యత అనేది జీవుడికి ఉంది. కాబట్టి వాళ్ళు పితృరుణం అనేది తీర్చుకోవాలి. కాబట్టి పితృపిండాలని సమయానికి వాళ్ళు ఇవ్వాలి. ఈ పితృపిండాన్ని వాళ్ళు సమయానికి ఇవ్వాలి. రకరకాలైనటువంటి రూల్స్ ఉన్నాయి. మళ్ళీ దానికి కూడా మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఏ విధంగా పితృపిండాలను ఇవ్వాలి, ఎవరికి భోజనాలను పెట్టాలి, పితృపిండంలో అదే సంవత్సరీకం చేసినప్పుడు ఎలాంటి బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాలి, ఎలా చేయాలి, అన్ని రకరకాల నియమాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ సమయంలో, అమావాస్యలో, సూర్యగ్రహణం జరిగినప్పుడు అమావాస్య ఉన్న సమయంలో పితృపిండం పెట్టడం మంచిదంట. సో ఇలాంటివన్నీ చెప్తారు. ఓకే, దానాలు చేయడం వాళ్ళ పేరు మీద చూస్తుంటాం మనం. ఎన్నో టెంపుల్స్లో పేరు రాస్తారు, వాళ్ళ తాతల గురించి ముత్తాతల పేర్లు రాసి దానం చేస్తుంటారు. అవునా? అదే పితృరుణం అండి. తర్వాత మనం ఋషి రుణం అంటే మన ఋషులు కూడా మనకి ఎన్నో శాస్త్రాలను ఇచ్చారు. వాళ్ళు మనకి శాస్త్రాలను ఇచ్చారు. కాబట్టి ఆ శాస్త్రాల్లో మనకి ఎన్నో మంచి మంచి విషయాల్ని మనకి తెలియజేశారు. పతంజలి ఋషి మనకి ఎన్నో మంచి విషయాలను చెప్పారు. అలాగే ఎన్నో ఋషులు మనకి ఆయుర్వేదాన్ని, రకరకాల శాస్త్రాలను కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ ఋషులందరూ కూడా. సో ఆ ఋషులందరికీ కూడా మనం చాలా కృతజ్ఞులై ఉండాలి. మనం కృతజ్ఞతతోటి ఉండాలి మనం. అవునా? వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎలాగ మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ శాస్త్రాలన్నీ కూడా చదవాలి. అప్పుడు మన ఋషి రుణం అనేది వెళ్ళిపోతుంది. అలాగే మనుషుల యొక్క రుణము, ప్రతి మనిషి మనకి ఏదో ఒక విధంగా సహాయపడుతూనే ఉంటాడు. మీరు సపోజ్ తెలియని ఊరికి వెళ్ళినట్లయితే, ఒక చోటికి వెళ్ళారు, వెళ్ళి మీరు ఒక చోటికి వెళ్దాం అనుకుంటున్నారు. వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఎవరైనా అడుగుతారు, ఎలా వెళ్ళాలండి ఇక్కడికి అని. మీకు ఏం తెలియదు అక్కడ ఎలా వెళ్ళాలని. సో వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఇలా వెళ్ళండి అని. సో మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా, చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా హెల్ప్ చేశారు మాకని. మీరు కనుక హెల్ప్ చేయకపోయింటే అసలు మేము ఎలా వెళ్ళేవాళ్ళమో అని మనకు అనిపిస్తుంది. అలాగే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనుషులు మనకి ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తుంటారు. ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా మనం వాడేటువంటి యంత్రాలు అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసి మనకి ఇచ్చారు. మనం తెచ్చి పెడుతున్నారు, మన ఇంటికి న్యూస్ పేపర్ తెచ్చి పెడుతున్నారు, పాల ప్యాకెట్ తెచ్చి పెడుతున్నారు, ఎంతోమంది కూరగాయలు అమ్ముతున్నారు. రకరకాలుగా మనకి మనుషులకి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికే అతిథి సత్కారాలను చేయమని చెప్తారు. అతిథి సత్కారాలతోటి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవచ్చు. అదేవిధంగా భూతరుణము అంటే పశువుల పట్ల కూడా మనం రుణపడి ఉన్నాము. అది ఎలాగా అని మనం అనిపించవచ్చు. ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి. తేనెటీగలు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఎవరికైనా? అదే ప్రశ్న చెప్పండి. తేనెటీగలు లేవనుకోండి, ఏం జరుగుతుందని చెప్పండి. తేనెటీగలు అన్నీ చచ్చిపోయాయి అనుకోండి, ఏం జరుగుతుంది?
తేనె ఉత్పత్తి అవ్వదు ప్రభుజీ. తేనెటీగలు చేసే పని చెట్లు పెరగవు ప్రభుజీ, మొక్కలు పెరగవు. మొక్కలు పెరగవు, మొక్కలే మొక్కలు పెరగవు. పెరగవు. ఆ తేనెటీగలు ఏం చేస్తున్నాయంటే ఒక పువ్వు నుంచి తీసుకుపోయి ఇంకో పువ్వు లోపలికి అవి వేస్తున్నాయి అన్నమాట, బీజాలని. దానివల్ల చెట్లు పెరుగుతున్నాయి, చెట్లు పుడుతున్నాయి. అలాగా ఎన్నో జీవులు మనకు తెలియకుండా మనకి సహాయం చేస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, ఆ జీవులన్నీ ఉన్నాయి కాబట్టి అంత సంతులంగా ఉంది. అన్ని జీవుల్ని చంపేస్తే ఏమవుతుంది, ఏమొస్తుంది, ఏమి రాదు, అవునా? కాబట్టి ఏదో ఒక విధంగా మనకి ఈ జీవులు కూడా మనకు సహకరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే జీవులు, ఇప్పుడు మీరు యజ్ఞం చేయాలన్నా కూడా జీవులు, ఆ యజ్ఞంలో పశువుని కూడా బలి ఇవ్వాలన్నా కూడా పశువు ఉండాలి కదా, మీకు ఏదో విధంగా సహాయం చేస్తుంది కదా పశువు. కాబట్టి మనము పశువుల పట్ల కూడా కృతజ్ఞత చెప్పాలి. అదే పశువుల యొక్క భూత రుణం అంటే, దానికి భూత బలి అని చెప్తారు. కాబట్టి అలా అన్ని చేయాలి. ఈ 5 రుణాలు మనం తీర్చుకోవాలండి. ప్రభుజీ రుణం అంటే బలి కిందకి రాదు కదా ప్రభుజీ. రుణం అంటే బలి అంటే అలా కాదు, బలి అంటే భూత బలి అంటారు. భూత బలి అంటే అది ఎలాగంటే భోజనం వండే సమయంలో కొంచెము ధాన్యము వేస్తారు అందులో, వండినటువంటి భోజనము వండేసిన తర్వాత ఫైర్లో వేసేస్తారు, నిప్పులో వేస్తారు, అగ్నిలో వేస్తారు, అగ్నికి ఆహుతి ఇస్తారు. అదనమాట భూత బలి అంటే. ఓకేనా? అలాగే కూడా బయట ఉండేటువంటి పిచ్చుకలకి ఏం చేస్తారు, కొంతమంది నీళ్ళు ఇస్తారు, కుక్కలకి భోజనం పెడతారు, ధాన్యం ఇస్తారు. సో ఆ విధంగా మన దగ్గర ఉండేటువంటి పశువులకు మనకి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం, అవునా? సో ఇలాగా ఎన్నెన్నో రూల్స్ ఉన్నాయండి. ఇవన్నీ చేస్తూ కూర్చుంటే చేయాలి, యాక్చువల్గా కంపల్సరీగా చేయాలి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో లేరో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా చేయాలి. ఈ ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనం చెప్పడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే, ఎవరైనా కూడా కృష్ణ చైతన్యంలో లేనట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి శాస్త్రాలలో ఉండేటువంటి నియమాలు అన్నీ పాటించాలి. వాళ్ళు ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా చేయాలి కంపల్సరీగా. అలాగే వాళ్ళు అన్ని ఈ కర్మకాండలు చేయాలి కంపల్సరీగా. జ్ఞానకాండ, ఉపాసనకాండ, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అన్నింటినీ కూడా పాటించాలి. ఎటువంటి నియమాలని ఎటువంటి తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ చేయకుండా కూడా ఒక షార్ట్ కట్ అనేది ఉన్నదండి. ఆ షార్ట్ కట్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటి? అది షార్ట్ కట్ కాదు, యాక్చువల్గా ఒరిజినల్. నేను చెప్పినట్టుగా ఎసెన్స్ అంటే మనం ఏం చెయ్యాలో అనేది యాక్చువల్గా ఒకటి ఉన్నది. అది ఏంటో మనం చెప్పుకున్నాను, చెప్తాను. శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 41వ శ్లోకం. దేవర్షి భూతప్త నృణాం పితॄణాం నకింకరో నాయం రిణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుంద పరిహృత్య కర్తం. అంటే ఎవరైతే గనక ముకుందుడి యొక్క పాదపద్మాల ఆశ్రయాన్ని తీసుకుంటారో వాళ్ళు దేవతల పట్ల కానీ, ఋషుల పట్ల కానీ, జీవుల పట్ల కానీ, పితృల పట్ల కానీ, ఎవరి పట్ల కానీ ఎటువంటి రుణము లేనటువంటి వారు. ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేస్తారో, సంపూర్ణమైన శరణాగతి చేస్తారో వాళ్ళు వీళ్ళందరినీ సేవించాల్సినటువంటి అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళ రుణం అంతా తీరిపోయింది కాబట్టి అని చెప్తున్నారండి. లేకపోతే సామాన్యంగా మీరు రుణం తీర్చుకోలేరు, మీరు ఎవరి రుణము తీర్చుకోలేరు. మీరు ఎంత ప్రయత్నం చేసినా ఏ రుణాలు తీరవు, మళ్ళా బంధనాల కింద వస్తాయి. అదే కనుక మీరు ముకుందుడి యొక్క శరణాగతి పొందినట్లయితే ఒక్క దెబ్బకే అన్ని రుణాలు తీరిపోతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎలాగా దానికి లాజిక్ ఏంటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? కృష్ణ భగవానుడు ఎవరు అంటే దేవాది దేవుడు, ఈ ప్రపంచానికి మూలము ఆయన. ఇప్పుడు దేవతల యొక్క యజ్ఞం అంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, అహం ఆదిరిహి దేవానాం అంటే నేను దేవతల యొక్క ఆదిని నేనే. అంటే కృష్ణ భగవానుడి పేరు ఆదిదేవ. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. ఆదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ ఆదిదేవుడికి కనుక మనం సేవ చేసినట్లయితే ఏమవుతుందంటే
దేవతలందరూ కూడా సంతృప్తి పొందుతారు. దేవతలందరూ కూడా సంతృప్తి పొందుతారు. ఎందుకు? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞం అనేది ఉన్నది విష్ణువుని సంతృప్తిపరచడానికి, కృష్ణుడి సంతృప్తిపరచడానికి. కృష్ణుడు సంతృప్తి పొందినట్లయితే ముక్కోటి దేవతలు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఇది తత్వము. మొదటి విషయం, దేవతలందరూ కూడా చాలా ఆనందపడతారు కంప్లీట్గా, సంపూర్ణంగా. మీరు ఒక్కొక్కళ్ళని కూడా సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే మరి ముక్కోటి దేవతలు ఉన్నారు. మరి ముక్కోటి యజ్ఞాలు చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? కుదరదు. ఒక్కొక్క దేవతని ఒక్కొక్క విధంగా మనము సంతృప్తిపరచడం మన వల్ల అసాధ్యం. కానీ ఒకటే ఒక సేవ, భగవంతుడి యొక్క శరణాగతి సేవ చేసినట్లయితే అందరూ సంతృప్తి పొందుతారు. దేవతలు, పితృదేవతలు ఏ విధంగా తరిస్తారండి? పితృపిండాలు కదండి చేయవలసింది అని ప్రశ్న. ఈలో ఎంతమంది పాండవ నిర్జల ఏకాదశి యొక్క కథని విన్నారు? హరే కృష్ణ. నేను విన్నాను ప్రభుజీ. ఏం చెప్పారు? ఎవరైతే గనక ఈ పాండవ నిర్జల ఏకాదశిని చేస్తున్నారో వాళ్ళు ఎన్నో తరాలని వాళ్ళు తరిస్తారు. ఎన్ని తరాలు చెప్పారు? నంబర్ చెప్పండి చూద్దాం. ఒక కౌంట్ కూడా చెప్పారు. ఎన్ని తరాలను తరిస్తారు అని చెప్పారు. ఎన్ని తరాలు? కాదు, 7 కాదు, 20 కూడా కాదు, 10 తరాల ప్రభుజీ. 10 కూడా కాదు, 100 తరాలని చెప్పారండి. ఎవరైతే పాండవ నిర్జల ఏకాదశి చేసిన వాళ్ళు 100 తరాలందరూ కూడా ఎంత పాపాత్ములైనా కూడా వాళ్ళందరూ భగవద్ధామానికి వెళ్తారు అని చెప్పింది. చదివినట్లయితే కదా, ఎలాంటి పాపాత్ములైనా 100 తరాలు వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడం తథ్యము అని చెప్పారు. కంపల్సరీగా వెళ్ళిపోతారు అని చెప్పారు. ఇలా ఉంటుంది కృష్ణ చైతన్యం అనేది. కృష్ణ చైతన్యంలో ఒక కనిష్టాధికారి కూడా 3 తరాలను తరించగలడు. ఒక మధ్యమాధికారి ఒక 21 తరాలను తరించగలడు. ఒక ఉత్తమాధికారి 100 తరాలు తరించగలడు. అసలు మన ప్రభుపాదులు వారు రాశారు భాష్యంలో, ఎవరైతే భక్తుడవుతాడో, ఎవరైతే శుద్ధ భక్తుడవుతాడో వేల తరాలను కూడా తరించగలడు అని. ఎన్నెన్నో వేల తరాలను తరించగలడు. అయితే భాగవతంలో ఒక శ్లోకం ఉన్నదండి. కృష్ణ భక్తుడైనటువంటి ఒక నిమ్న కులానికి చెందినటువంటి ఒక మనిషి కృష్ణ భక్తులో లేనటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కంపారిజన్ చెప్తూ ఉన్నదని భాగవతంలో. కృష్ణ భక్తిలో ఉన్న నిమ్న కులంలో పుట్టిన కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాడట తనను తాను తరించుకోగలడు, తన తరతరాలను తరిస్తాడు. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ చేసుకోండి. తనను తాను తరించుకోగలడు, తన తరతరాలను తరించేస్తాడు. కృష్ణ భక్తిలో లేనటువంటి బ్రాహ్మణుడు తనని కూడా తరించుకోలేడు. వాళ్ళ తరతరాల గురించి ఇంకా వేరే మాట్లాడేది ఏముంది అని భాగవతం చెప్తున్నది. దీన్ని బట్టి అంటే ఇక్కడ జన్మతోటి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనం జన్మతోటి బ్రాహ్మణుల కింద పుట్టినంత మాత్రాన చాలా గర్వపడాల్సిన విషయం ఏమీ లేదు అందులో. నేను బ్రాహ్మణ పుట్టామండి, ఇంకా మాకు మోక్షం అనేది కంపల్సరీ, మాకు భగవద్ధామం గ్యారంటీ అని కృష్ణ భగవానుడు చెప్పలేదు, శాస్త్రం చెప్పలేదు. శాస్త్రం ఏం చెప్పిందంటే కృష్ణ భక్తి లేనటువంటి బ్రాహ్మణుడు తనని తాను కూడా తరించుకోలేడు, ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్పేదేముంది అని చెప్తున్నాడు. అదే కృష్ణ భక్తి లేనటువంటి వాడు ఎలాంటి వాడైనా, కుక్క మాంసం తిన్నటువంటి వాడైనా కూడా తన తరతరాలనే తరించేస్తాడని, అది ముఖ్యమైనటువంటి విషయం. అది కృష్ణ భక్తి యొక్క గొప్పతనం అంటే. హరే కృష్ణ, దయచేసి మీరు చేసుకోండి. అయితే ఆ విధంగా ఇప్పుడు ఋషులని కూడా తరింప చేయవచ్చు. మీరు కృష్ణ భక్తి చేస్తే ఋషులందరూ కూడా చాలా సంతృప్తి చెందుతారు, జీవులందరూ కూడా సంతృప్తి చెందుతారు. అది ఏ విధంగా అంటే మనం తెలుసుకోలేము. ఇప్పుడు మీరు కృష్ణ భగవానుడికి మీరు సంతృప్తి చేసినట్లయితే అందరూ సంతృప్తి పొందుతారు. మీరు భక్తులను పిలిచి వాళ్ళకి భోజనం పెట్టినట్లయితే కృష్ణ భగవానుడే తిన్నట్లు. స్వయంగా కృష్ణుడు వాళ్ళ నోటి ద్వారా తింటాడు. కృష్ణుడు
భక్తుల నోటి ద్వారా తింటాడు. కృష్ణుడు సంతృప్తి పొందినట్లయితే జీవులందరికీ కూడా కడుపు నిండుతుంది. ఇది మన శాస్త్రంలో చెప్పినటువంటి విషయం. అది ఏ విధంగా అంటే భౌతికంగా మనం తెలుసుకోలేకపోవచ్చు, ఏ విధంగా అనేది మనం భౌతికంగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా శాస్త్రం ప్రకారం అది నిజము. అదేవిధంగా మొత్తం అన్ని జీవులని కృష్ణుడు కనుక సంతృప్తి చెందినట్లయితే అన్ని జీవులు కూడా సంతృప్తి చెందుతాయి. ఓకేనా? అది ఎలాగైతే ఒకసారి ఏం జరిగింది, పాండవులు వనవాసంలో ఉన్నారు. వాళ్ళందరూ చాలా హాయిగా ఋషులతోటి కృష్ణుడితోటి హాయిగా వాళ్ళ కాలాన్ని గడిపేస్తున్నారు. అది చూసి చాలా అసూయపడ్డాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఏం చేశాడు, దూర్వాస మహాముని వచ్చాడు వాళ్ళ ఇంటికి. దుర్యోధనుడు చాలా చక్కగా సేవ చేశాడు. ఆర్టిఫిషియల్ ఫేక్గా ఉట్టిగా ఆర్టిఫిషియల్గా చాలా సేవ చేశాడు. చేసిన తర్వాత ఏం చెప్పారంటే, సరే చాలా బాగా చేశావు దుర్యోధన, నీకేం కావాలంటే నాకు కోరిక అండి, మీరు చెప్పకుండా మీరు ఏం చేయాలంటే పాండవుల దగ్గరికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళాలని. మీరు 10,000 మంది శిష్యులతోటి పాండవుల దగ్గరికి భోజనానికి వెళ్ళాలని. అది కూడా ఎప్పుడు లేటుకి వెళ్ళాలని, భోజనకాలం సమయం అయిపోయిన తర్వాత. సో పాండవులు, ద్రౌపదీదేవి ఏం చేస్తుంది, అక్షయ పాత్ర ఉంది వాళ్ళ దగ్గర. అక్షయ పాత్ర నుంచి చాలా చాలా భోజనం వస్తుంది. ఆ భోజనం అంతా తీసుకొని ఆ భోజనంతో ఫస్ట్ ఆ భోజనాన్ని భగవంతుడికి అర్పించింది. భగవంతుడికి అర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని సాధువులకి భక్తులకి వాళ్ళందరికీ భోజనం పెట్టింది. అందరికీ భోజనాలు పెట్టింది. తర్వాత అందరూ భోజనాలు చేసేసిన తర్వాత తాను తీసుకున్న తర్వాత దాన్ని బోర్లా పెట్టేసింది. ఇంకా అందులో అయిపోయింది, ఇంకా మళ్ళీ రాదు భోజనం అనేది. ఇంకా అదే సమయానికి దుర్వాసుడు వచ్చేసాడు 10,000 మంది శిష్యులతోటి. సో అప్పుడు భయపడిపోయారు పాండవులు, ఏం చేయాలి ఇప్పుడు అని. పాండవులు భయపడిపోయారు. అదే సమయంలో వాళ్ళు భగవంతుడిని వాళ్ళు పూజించారు. భగవంతుడిని వాళ్ళు ఒకసారి ప్రార్థన చేసుకున్నారు. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, భగవంతుడిని ప్రార్థన చేయాలి. సో అప్పుడు వెంటనే కృష్ణ భగవానుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ద్రౌపదిని అడిగాడు, ఏది ఆ అక్షయ పాత్ర ఇటు ఇవ్వు అని. ఏం లేదు, ఇంక అందులో నేను అయిపోయింది కడిగేశాను అంటే, లేదు ఇక్కడ ఇవ్వు అన్నాడు. తీసుకున్నాడు. అందులో ఉన్నటువంటి ఒకటే ఒక మెతుకు, ఆ మెతుకుని తీసుకున్నాడు కృష్ణ భగవానుడు. ఆ మెతుకు తినగానే ఏం జరిగింది, అందరూ కడుపు నిండిపోయింది. అందరూ స్నానానికి వెళ్ళినటువంటి దూర్వాసుడు వాళ్ళ 10,000 శిష్యులందరికీ కూడా తేనిపులు రావడం మొదలుపెట్టారు. ఒకసారి వాళ్ళకి అందరూ కడుపు చాలా బరువుగా అయిపోయింది. అప్పుడు భీముడు పిలిచాడు, రండి భోజనాలకి రండి, రెడీగా ఉంది అని. వాళ్ళందరూ పారిపోయారు. కాబట్టి ఏంటంటే, యస్మిన్ తుష్టే జగత్తుష్ట, ఎవరిని కనుక మీరు సంతృప్తి మీరు పంచినట్లయితే మొత్తం జగత్తంతా కూడా సంతృప్తి పరచగలరు. అది కృష్ణుడు. జగత్తుకి మూలము కృష్ణుడు. మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాము. ఒక చెట్టు యొక్క వేళ్ళు ఉంటాయి, వేళ్లలో నీళ్లు పోస్తే ఆ వేళ్ళు నీళ్ళని లాక్కొని పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క ఆకుకి కూడా ఇస్తాయి. కొన్ని చెట్లు ఉంటాయి అమెజాన్ ఫారెస్ట్లో, పెద్దగా పొడుగ్గా ఎన్నో 100 ఫీట్ల చెట్లు ఉంటాయి. ఆ చెట్లకు కూడా నీళ్లు కిందనే పోయాలి. కింద నుంచి నీళ్లు తీసుకొని పై వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఆకుకి కూడా చెట్టు నీళ్ళు ఇస్తుంది. కానీ వేళ్ళకే నీళ్లు పోయాలి. అదేవిధంగా మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నింటికి భోజనం పెట్టాలంటే ఒక్కొక్క అవయవానికి సపరేట్గా భోజనం మనం పెట్టాల్సిన అవసరం లేదు. లంగ్స్కి, కిడ్నీకి, కాళ్ళకి కొంచెం భోజనం, ఇది లంగ్స్కి, ఈ ముద్ద కిడ్నీకి, అలా కాదు. అన్నీ మీరు ఇక్కడ పెడితే, నోట్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ కడుపులోకి వచ్చి అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటుంది. మనం సపరేట్గా ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కృష్ణ భగవానుడి యొక్క సేవ అనేది అది. కృష్ణ భగవానుడి యొక్క సేవ అనేది ఒక అన్నిటినీ కవర్ చేసేస్తుంది. కృష్ణ భగవానుడి సేవ అసలు వేదాలన్నీ నియమాలన్నీ ఉన్నవి ఎందుకు అంటే, కృష్ణ భగవానుడి యొక్క సేవ చేయడానికి. కృష్ణుడి సేవ చేసినప్పుడు మనం అందరినీ సేవించినట్లే. అదే వేదాలలో ఉన్నటువంటి అన్ని వేదాలు కానీ అన్ని శాస్త్రాలు అన్నీ పాటించడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనకి కృష్ణ చైతన్యం వల్ల వస్తుంది. సర్వవేదేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం పురుషమాప్నోతి. అన్ని వేదాలు చదవడం వల్ల, అన్ని యజ్ఞాలు చేయడం వల్ల, అన్ని తీర్థ స్నానాలు చేయడం వల్ల
అన్ని దానాలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో మనకి యోగి పరం స్థానం ఉపైతి చాద్యం, అంటే భగవంతుడి యొక్క భక్తుడైనటువంటి వాడు ఇవన్నీ చేసినట్లే. సపరేట్గా మనం వెళ్ళి ఇప్పుడు వేదాల క్లాస్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు వేదాలు చెప్తానంటే జూమ్లో వెళ్ళి జాయిన్ అవుతామండి, అవసరం లేదు. వేదాలన్నీ చదివినట్లే. మనం చదవడానికి ప్రయత్నం చేసినా చదవలేము, అన్నీ ఉన్నాయి అక్కడ వేదాలు. మొదటి విషయం. మళ్ళీ నియమాల ప్రకారం చదవడానికి మనకు అర్హత ఉందో లేదో తెలియదు, వేరే విషయం. చాలా ఉన్నాయి అందులో. ఎందుకు ఇవన్నీ? కృష్ణుడు చెప్తున్నాడు, శాస్త్రం చెప్తున్నాడు కదా, కృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందండి, అన్నీ వచ్చినట్లే అని. మళ్ళీ అందులో మనకి అనుమానం ఎందుకున్నది? అందులో మనకు అనుమానం ఎందుకున్నది? గురువు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు, శాస్త్రం చెప్తున్నది, మనకి ఎందుకు అనుమానం ఉన్నది? ఎటువంటి అనుమానం ఉండవలసిన అవసరం లేదు. మేము దానాలైనా చేయాలండి, ఏది అవసరం లేదు. మీరు ఏ దానం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు కృష్ణ భగవానుడి యొక్క శరణాగతిని పొందండి. మీరు సపరేట్గా వెళ్ళి ఈ బ్రాహ్మణులకి దానము, సూర్యగ్రహణానికి దానము, దీనికి దానము, దానికి దానము, ఏ దానాలు చేయాల్సిన అవసరం లేదు. పోనీ చార్ధామ్ యాత్రకు వెళ్ళమంటారా అండి? ఏ ధామ్ యాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే అలానే కాదు, చార్ధామ్ యాత్రలకు వెళ్ళవచ్చు, వెళ్ళకూడదని కాదు, వెళ్ళొచ్చు కావాలంటే. కానీ చార్ధామ్ యాత్ర కంపల్సరీ ఏం కాదు. మీరు భక్తి చేయండి, భక్తులు అవ్వండి, మీ ఇల్లే ధామం అవుతుంది. అంతేగాని మీరు అక్కడికి వెళ్తేనే, మేము చార్ధామ్ యాత్రకి వెళ్తేనే మేము భగవంతుడి ధామానికి వెళ్ళడం అనేది మూర్ఖత్వం. ఇంకోటి, చార్ధామ్ యాత్రకి వెళ్ళిన ప్రతివాడు భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాడు అనుకోవడం కూడా ఒక రకమైన కరెక్ట్ కాదు. ఉట్టి చార్ధామ్ యాత్రకి వెళ్ళి ప్యాకేజీలో తిరిగేసి వచ్చేస్తే సరిపోదు. భక్తులం అవ్వాలి, అక్కడ ఉండేటువంటి భక్తుల్ని కలవాలి. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఎవరైతే తీర్థాలని నదులను అనుకుంటారో, ఎవరైతే మట్టిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా గోఖర, అంటే ఒక రకంగా వాళ్ళు ఒక రకమైన పశువులు, లేకపోతే గాడిదలు, తెలివి తక్కువ వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు అంటున్నాడు కృష్ణ భగవానుడు భాగవతంలో. మరి ఏం చేయాలి? తీర్థస్థానానికి వెళ్ళి, మేము తీర్థానికి వెళ్ళామండి, కుంభమేళకి వెళ్ళాము, అక్కడ స్నానం చేసాము, మేము ఆ పుష్కరాలకు వెళ్ళాము, ఇక్కడ స్నానం చేసాము, మేము ఎక్కడికి వెళ్ళిపోయాము, ఇక్కడ స్నానాలు చేసేసాము, ఈ తీర్థం చూసాము, ఆ తీర్థం చూసాము, మేము రామేశ్వరం చూసాము, అది చూసాము, ఇది చూసాము. మీరు ఎన్నైనా చూడొచ్చు, కానీ కృష్ణ భగవానుడు అంటున్నాడు అలాంటి వాడు గోకర, వాడు ఒక రకమైన గాడిద, వాడు ఎద్దు అని చెప్తున్నాడు కృష్ణ భగవాన్. బుర్ర లేని వాడని. ఎందుకు? ఆ తీర్థ స్థలాల్లో ఉండేటువంటి సాధువులని మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకోవాలి. ఆ తీర్థ స్థలానికి వెళ్ళాల్సినటువంటి పర్పస్ ఏంటంటే, అక్కడ ఉండే భక్తులతోటి మాట్లాడి భక్తి జీవితం లోపలికి రావడమే ముఖ్య ఉద్దేశం, తీర్థస్థలాల యొక్క ఉద్దేశం. అది చేయనట్లయితే మనం అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగి అక్కడ ఉండేవన్నీ తిరిగేసి మేము తిరిగేసామని ఫోటోలు చూపించుకుంటే, ఇలా చేస్తే మనం భగవంతుడి ధామానికి వెళ్ళాం సెల్ఫీల వల్ల. అర్థమైందా మీకు? అంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఒక చెక్ లిస్ట్ తోటి మనం భగవంతుడి ధామానికి వెళ్ళడానికి వీలేదు. అలా చెప్పలేదే భగవద్గీతలో మన కృష్ణ భగవానుడు. మీరు ఈ 4 ప్లేసెస్కి వెళ్ళిపోండి, మీరు భగవంతుడి ధామానికి వెళ్తారు, అలా చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు నన్ను తలుచుకో, ఎప్పుడు నా భక్తి చేయి, నువ్వు భగవంతుడి ధామానికి వస్తావు, నా దగ్గరికి వస్తావు, నా గతిని నువ్వు పొందుతావు. మద్భావం ఆగత. ఇది ప్రొసీజర్. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, తీర్థస్థలానికి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి సాధువుల దగ్గర వినాలి, భక్తి చేయాలి. అదొకటే మార్గమేం కాదు. మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటూనే భగవంతుడి ధామానికి కూడా వెళ్ళొచ్చు. ఓకే, మన ఇల్లే అప్పుడు ఒక తీర్థస్థలం అయిపోతుంది, ఇల్లే బృందావనం అవుతుంది. ఎవరింట్లో అయితే శ్రీమద్ భాగవతం ఉంటుందో వాళ్ళ ఇంట్లో అందరు దేవతలు ఉంటారు. ఎవరింట్లో అయితే భగవద్గీత ఉంటుందో వాళ్ళ ఇంట్లో అందరు దేవతలు ఉంటారు. వాళ్ళ ఇల్లే ఒక తీర్థస్థలము, వాళ్ళ ఇల్లే ఒక తీర్థస్థలం. వాళ్ళు సపరేట్గా 10 తీర్థస్థలాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు, ప్యాకేజీలు తీసుకొని. హరే కృష్ణ. సో ఆ విధంగా. సో కాబట్టి మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, రకరకాలుగా చెప్పుకున్నాము విషయాల్ని. సో ఆ విధంగా భగవద్గీతలో ఇక్కడ ఏం చెప్తానండి కృష్ణ భగవానుడు, ఏ విధంగా అయితే మనము కృష్ణుడి యొక్క శరణాగతి పొందడం అనేది ముఖ్యమైన ఉద్దేశం, శాస్త్రాల యొక్క ఉద్దేశం. ఇంకొక చివరాఖరిగా ఇంకొక విషయం ఏంటంటే, సరే మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, వేదాలలో చాలా నియమాలు ఉన్నాయి,
ఈ నియమాలన్నీ కూడా మన మంచి కోసం చెప్పినటువంటి నియమాలు. అవునా? దానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఉదాహరణ ఏంటంటే, ఒక తల్లి. ఇప్పుడు తల్లి మనకి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతుందా పెట్టదా? చెప్పండి. నేను బయటికి వెళ్తున్నాను అనుకోండి, పిల్లాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, వచ్చేయాలి టైం కల్లా అని చెప్తుంది తల్లి. సో తల్లి చెడ్డదా? చెప్పండి. హరే కృష్ణ. తల్లి చెడ్డదా? అలా రూల్స్ పెట్టడం వల్ల తప్పు చేసిందా? మంచిదే ప్రభుజీ, వాళ్ళు చెడుదారిలో పోకుండా చెప్పడానికి. అవును. కానీ 24 గంటలు చెప్తూనే ఉంటుంది కదా రూల్స్. ఒక రూల్స్ రూల్స్ రూల్స్. పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు కదా, ఏమ్మా నువ్వు ఇంకా ఆపవా, ఎన్ని చెప్తావు అని. అవునా? గుర్తు చేయటం. ఎన్నిసార్లు చెప్తావు, మళ్ళా 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 విసిగించేస్తావు. ఎప్పుడు చూసినా ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది చేయదు, ఇది చేయొద్దు అని. అవునా? తల్లికి బిడ్డలు పుట్టగల ప్రేమ ప్రభు. అలా వినగా 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 వాళ్ళలో అది చుట్టూ. సో తల్లి చెప్పాల్సిందే. తల్లి చెప్పేది ఏంటంటే మన మంచి కోసం చెప్తుంది. అదే శాస్త్రం అనేది తల్లి లాంటిది. తల్లి ఏం చేస్తుందంటే తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది తల్లి. అదేవిధంగా శాస్త్రం అన్నీ కూడా ఏంటంటే చివరిగా మనకి కృష్ణ భగవానుడు నీ తండ్రి, ఆయన యొక్క సేవ చేయి అని చెప్తుంది శాస్త్రం. అది ముఖ్య ఉద్దేశం శాస్త్రానికి ఉన్నది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇది తెలుసుకున్నాం. ఓకే, వేదాలన్నీ కూడా మన మంచి కోసం చెప్పారు, ఈ నియమాలన్నీ కూడా మన మంచి కోసమే, మన పవిత్రీకరణ జరుగుతున్నది, మేము ఫాలో చేస్తాము, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఫాలో చేయాలంటే నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేయడానికి కూడా సాధ్యపడదు. ఎన్నో వేల వేల నియమాలు ఉన్నాయి, వేల వేల నియమాలు. ఎన్ని నియమాలు ఉన్నాయండి? వేలలో ఉన్నాయి. అని పాటించగలమా అండి మనం? అవుతుందంటారా? వేలలో ఉన్నాయి. అవ్వదు అంటే ప్రాక్టికల్ కాదు. సో అయితే చూడండి, శ్రీమద్ భాగవతంలో ఒక ప్రశ్న ఉందన్నమాట, ఋషుల ప్రశ్నల్లో. భాగవతంలో ఋషులందరూ కలిసి సూత గోస్వామిని ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న మనకి ఇప్పుడు వస్తుంది మన మనసులో ప్రశ్న ఏంటంటే, సరే ఇప్పుడు ప్రభుజీ చెప్పారు చాలా నియమాలు ఉన్నాయి, చాలా వేదాలు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నియమం అనేది ఉంటుంది. మాఘ మాసంలో ఇచ్చేయాలి, శ్రావణ మాసంలో ఇచ్చేయాలి, కార్తీక మాసంలో ఇచ్చేయాలి, చాతుర్మాసంలో ఇది చేయాలి, అధిక మాసంలో ఇది చేయాలి, అలా పోతూనే ఉంటాయి ఇక రూల్స్. ఇంక శాస్త్రాలు ఓపెన్ చేస్తే ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్కటి చెప్తారు. ఇక అదే ప్రశ్న, డౌట్ వచ్చింది వాళ్ళకి. భూరిని భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అతస్సాదోత్ర యత్సారం సమృద్ధ్యత్య మనీషయ బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసిద్ధతి. అయితే సూత గోస్వామిని శౌనకాది ఋషులందరూ అడుగుతున్నారు అనమాట. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, అందులో ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో చెప్పారు ఇవన్నీ చేయమని. అది చదవడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఇంకా పాటించడానికి ఎన్నెన్నో సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దయచేసి అందులో ఉండేటువంటి సారాన్ని తెలియచేయగలరా? జీవులందరూ మంచి కోసమని ఏది చేస్తే మన మనస్సులో సంపూర్ణముగా సంతృప్తి చెందుతాయో, ఏ పని చేయడం వల్ల ఈ శాస్త్రాలలో ఉన్నటువంటి నియమాలన్నీ పాటించినట్లవుతుందో అలాంటి నియమాలని మాకు చెప్పండి, ఆ నియమం ఏమిటి అని అడిగారు ఋషులు. అవునా? దానికి సమాధానంగా సూత గోస్వామి ఏం చెప్పారండి? దానికి సమాధానంగా సూత గోస్వామి ఏం చెప్పారంటే, సవై పుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే హైతుక్య అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ధర్మము, మనిషికి మంచి చేసేటువంటి ధర్మము అధోక్షజుడైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క విశుద్ధ భక్తి అని చెప్పాడు. అలాంటి విశుద్ధ భక్తి చేయడం వల్ల జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. కేవలం భౌతికమైనటువంటి ధర్మాలను పాటించడం వల్ల ఎటువంటి లాభము లేదు. కృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణ కలగనట్లయితే మనం చేసేటువంటి ధర్మాలు, నియమాలు, పూజలు, వ్రతాలు అన్నీ కూడా కేవలం శ్రమ ఏవహి కేవలం. మనం చేయవలసినటువంటి కర్మలు అన్నీ కూడా ముక్తి కోసమని చేయాలి, అంతేగాని కామము కోసం కాదు. మనం చేయాల్సినటువంటి ధర్మం కామం కోసం కాదు. మనకు వచ్చేటువంటి అర్థాన్ని కూడా భగవంతుడి కోసం అని వాడాలి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా మన ఇంద్రియాన్ని సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కాబట్టి
ఎప్పుడు కృష్ణ భగవానుడి గురించి వినండి, ఎప్పుడు కృష్ణుని కీర్తించండి, ఎప్పుడు కృష్ణుని గుర్తు చేసుకోండి, ఎప్పుడు కృష్ణుని పూజించండి అని చెప్పాడు. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. కాబట్టి ఏకైన మనసేన, ఒకటే మనసు పెట్టుకొని, భగవాన్ సాత్వతాం పతి, సాత్వతులకు పతి అయినటువంటి కృష్ణ భగవానుడు, శ్రోతవ్య వినండి, కీర్తితవ్యశ్చ కీర్తన చేయండి, ధ్యేయ ధ్యానం చేయండి, పూజ్యశ్చ నిత్యదా పూజ చేయండి, నిత్యదా నిత్యము చేయండి. ఇది సమాధానం. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, ఈ భగవద్గీతలో మనకి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శాస్త్రాల ప్రకారంగా మనం నడుచుకోవాలి, కార్యమేంటో అకార్యమేంటో తెలుసుకోవాలి, ఈ శాస్త్రాలలో ఉన్న విధంగా మనం పాటించాలి. ఇవన్నీ ఎవరు పాటించాలి? ఎవరైతే కనుక భక్తిలో లేరో వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు భక్తి శాస్త్రాన్ని పాటించాలి. మేము భక్తిలోకి వచ్చేసాము, మాకు ఎటువంటి శాస్త్రం లేదనేది అది ఇంకొక ట్రాప్, అది చాలా డేంజరస్, ఇంకా పెద్ద ట్రాప్. మేము భక్తులం కాబట్టి మేము భక్తిలో ఉండేటువంటి శాస్త్రాన్ని పాటించకపోవడం అనేది తప్పు. భక్తి కూడా శాస్త్రం చెప్పిన విధంగా పాటించాలి. ఇది ఫైనల్ పాయింట్. భక్తి ఎలా చేయాలి అనేటువంటి శాస్త్రం కూడా ఉన్నది. అదే శృతి స్మృతి పురాణాది పాంచరాత్రికం విధింబిన ఐకాంతికేర్ హరేర్ భక్తి ఉత్పాతైవ హి కల్పతే. మీరు శాస్త్రంలో ఉన్న విధముగా చేయాలి. వేదాలలో, ఉపనిషత్తులలో, పురాణాలలో, పాంచరాత్రిక పుస్తకాలలో ఉన్నట్టు విధముగా భక్తిని చేయాలి. అంతేగాని మనకి నచ్చిన విధంగా కామకారత, మనకి నచ్చిన విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భక్తిని చేయడానికి వీల్లేదు. అలా చేసినట్లయితే అది ఉత్పాతం అయిపోతుంది. అది సొసైటీకి డిస్టర్బెన్స్ తప్పితే ఎవరికి లాభం ఉండదు. డేంజర్ అది అని చెప్తున్నాడు రూపగోస్వామి. సో పరమార్థ శాస్త్రాలను పాటించినా కూడా మనము గురువు ఆధ్వర్యంలో మనం ఏం చేయాలి? ఈ భక్తి జీవితంలోకి చేయాలి. భక్తి జీవితంలో వచ్చినప్పుడు గురువు అధ్యయనంలో నేనే చేసుకుంటాను, నేనే తీసేసుకుంటాను చేసే విధంగా కాదు. భక్తి అనేది ఖచ్చితంగా గురువు యొక్క నిర్దేశంలో చేయాలి. ఎందుకంటే గురువు నిర్దేశన లేనట్లయితే ఒక కెప్టెన్ లేనటువంటి ఒక షిప్ లాగా అయిపోతుంది మన ప్రయాణం అనేది. షిప్కి క్యాప్టెన్ అనేది ఉండాలి. షిప్కి క్యాప్టెన్ లేకపోతే ఏమవుతుందండి? వెళ్ళగలము, మునిగిపోతుంది. షిప్కి క్యాప్టెన్ ఉండాలి. అదేవిధంగా మనకి గురువు ఉండాలి. గురువు నిర్దేశంలో మనం భక్తిని చేయాలి. మనకి రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, ఏవో రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి సడన్గా. మనం బృందావనంకి వెళ్తాము, గోవర్ధనగిరి దర్శనం చేసుకుంటాము. గోవర్ధన ఎవరో చెప్తారు గోవర్ధన శిల అంటే చాలా గ్రేట్ అని. అవునా, అయితే గోవర్ధన శిల తీసుకెళ్ళిపోతాను అని ఒక ఆలోచన వస్తుంది. గురువు లేకపోతే అలాగే చేస్తాం. గురువు అంటే పర్మిషన్ అడుగుతాం, గోవర్ధన శిల నాకు కావాలి అని. అప్పుడు ఆయన గురువు గారు నిర్దేశం చెప్తారు, ఎట్లాగా గోవర్ధన శిలను తీసుకోవడానికి అర్హత ఉందా లేదా, ఎలా తీసుకోవాలి, తీసుకుంటే ఎలా చూసుకోవాలి. లేకపోతే వెళ్ళిపోయి శాలిగ్రామాన్ని కొనుక్కోవడానికి వెళ్తాం. ఇంకా అలా కూడా జరుగుతుంది. కొంతమంది అమ్మేవాళ్ళు ఉంటారు, అది మహాపాపం అలా కొనడం అమ్మడం అనేది శాలిగ్రామ శిలని. హరే కృష్ణ. కాబట్టి మనకు అది తెలియదు. ఎవడో వచ్చాడు, వచ్చి నా దగ్గర ఎన్నో శాలిగ్రామ శిలలు ఉన్నాయండి అని చెప్పి ఒక బ్యాగ్లో తీసుకొస్తాడు, కొనుక్కోండి 100 రూపాయలు 200 అంటాడు. మనం కొనుక్కుంటాం, అది మహాపాపం, మనకు తెలియదు. సో అలాగే లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం, టెంపుల్కి వెళ్ళిపోయి అబ్బా భలే ఉన్నాయండి విగ్రహాలు, ఎంత బాగుందో రాధాకృష్ణ విగ్రహం, తీసుకొచ్చేద్దామని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుంటాము. మన సేవ కరెక్ట్గా చేయము, అపరాధం అయిపోతుంది. అలాగా మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తాం. లేకపోతే ఏదో చదువుతాము, చాతుర్మాస్యంలో అసలు భోజనం తినకూడదని చెప్పారంట అని, ఓ సరే భోజనాలే వద్దని చెప్పి మానేసి కూర్చుంటాం. కడుపంతా పాడైపోతుంది, భక్తి కూడా పాడైపోతుంది. సరే ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతాం. ఏం చేయాలి, ఎలా చేయాలి భక్తిని? ఎవరు చెప్తారు? చెప్పేవాళ్ళు అవసరం లేదా మనకి? ఇక మనకు నచ్చినట్లుగా చేసినట్లు అలాగే చేస్తున్నారు కదా అందరూ, నచ్చినట్లే చేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేస్తారు. కామకారత, వాడికి నచ్చింది వాడు చేస్తాడు, నచ్చలేదు వాడు వదిలేస్తాడు, వాడి ఇష్టం. ఏకాదశి చేయాలనిపిస్తే చేస్తా, లేకపోతే వదిలేస్తాను, నా ఇష్టం, అంతా నా ఇష్టమే. నా ఇష్టం కింద చేస్తే ఎలా అవుతుంది భక్తి? అది డిస్టర్బెన్స్ అయిపోతుంది సొసైటీకి. అది భక్తి పేరుతోటి ఒక మూర్ఖులు తయారవుతారు. వాళ్ళు ఏదైనా ఎంతకైనా తెగిస్తారు, వాళ్ళు చాలా డేంజరస్ అయిపోతారు. వాళ్ళు దుష్ప్రచారం చేయడం మొదలు పెడతారు. ప్రచారం కాదు, ఉన్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి డిస్టర్బ్ చేసేస్తారు. అలా చేయకూడదు. మరి ఎలా చేయాలి? ఎవరైతే ప్రామాణికమైన ఆచార్యులు ఉన్నారో, ఇప్పుడు చైతన్య మహాప్రభు ఉన్నాడు. చైతన్య మహాప్రభు కింద 6 గోస్వాములు ఉన్నారు. ఓకే,
వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ చాలా 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 అద్భుతమైనటువంటి వాళ్ళు చేశారన్నమాట. ఎవరు? రూప గోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి, రఘునాథ దాస గోస్వామి. అది చాలా అద్భుతంగా చెప్తారు షడ్గోస్వామి అష్టకం. కృష్ణా కీర్తన గాన నర్తన పరౌ ప్రేమామృతాంబుదో నిధో ధీరాధీర జనప్రియౌ ప్రియకరౌ నిర్మత్సరౌ పూజితౌ శ్రీ చైతన్య కృపాభరౌ భూరిభువౌ భారావతారణకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ నానాశాస్త్ర విచారణైక నిపుణౌ చద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మన్యౌ శరణ్యౌ కరౌ రాధాకృష్ణ పదారవింద భజనానందేన మత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. అద్భుతమైన షడ్గోస్వామి అష్టకం. ఎవరు వీళ్ళందరూ అంటే వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, 6. ఇది ఎంత గొప్ప భక్తులు అంటే రాధారాణి స్వయంగా ప్రత్యక్షమైంది రఘునాథ్ దాస్ గోస్వామికి. చాలా చాలా గొప్ప భక్తులు, చైతన్య మహాప్రభు కింద ఉన్నటువంటి భక్తులు. చైతన్య మహాప్రభు వాళ్ళకి ఒక సేవ ఇచ్చారు. వీరందరూ బృందావనానికి వెళ్ళి బృందావనంలో ఎన్నో ప్రదేశాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, అవన్నీ కూడా వెలికి తీయండి. అలాగే మీరు శాస్త్రాలలో వేదాలలో ఉన్నటువంటి నియమాలు ఏదైతే భక్తి కృష్ణ భక్తికి సంబంధించిన శాస్త్రాలన్నింటిపైన రీసెర్చ్ చేయండి, రీసెర్చ్ చేసి మీరు బుక్స్ రాయండి అని. వాళ్ళు రాసిన బుక్సే భక్తి రసామృత సింధు, వాళ్ళు రాసినటువంటి బుక్సే ఈ సందర్భాలు, షట్ సందర్భాలు, లలితా మాధవ, విదగ్ధ మాధవ, ఎన్నెన్నో పుస్తకాలు, హరిభక్తి విలాస, అసలు భక్తి ఎలా చేయాలి వీళ్ళందరూ రాశారండి. శాస్త్రం ప్రకారంగా చూపించారు ఎలా చేయాలని. అదే విధంగా పరంపరలో చేసుకుంటూ వస్తున్నారు జాగ్రత్తగా. అదే మనం గురువు లేకుండా మనకి నచ్చినట్లుగా ఏదో అగరబత్తి చూపించాము, అది చేసాము, ఇది చేసాము, ఏదంటే అది చేసేస్తాం. మనం తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. మనం చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి భక్తిని. ఏ మంత్రం చెప్పాలి, మంత్రాన్ని గురువు దగ్గర స్వీకరించాలి, చక్కగా చేయాలి. ఎటువంటి సేవ అపరాధాలు చేయకూడదు, నామ అపరాధాలు చేయకూడదు. ఇవన్నీ ఎవరు చెప్తారు? మనకి కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? కరెక్షనే వద్దా? ఇంకా మనకి నచ్చినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోతామా? నచ్చినట్లే 100 సార్లు చేస్తే అది తప్పు అయిపోతుంది కదండి. 100 సార్లు తప్పు చేస్తే తప్పు ఒప్పు అవుతుందా? తప్పు చేయడంలో మనం నిపుణులం అయిపోతాం. కాబట్టి శాస్త్రాన్ని పాటించాలి, గురువు యొక్క నిర్దేశంలో చేయాలి. కాబట్టి ఇక్కడ పరమార్థ శాస్త్రాన్ని పాటించాలి. అంటే ఫైనల్గా నేను ఏం కంక్లూషన్కి వస్తున్నానంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇర్హార్హసి. మనం ఏదైనా కర్మకాండలు చేయాలన్నా, ఏది చేయాలన్నా శాస్త్రం ప్రకారం చేయాలి. చివరికి భక్తి చేయాలన్నా కూడా శాస్త్రం ప్రకారమే చేయాలి. అందువల్ల శాస్త్రాల్లో కూడా చాలా విషయాలు చెప్తారు. కాబట్టి ఒక సాధువు ఒక గురువు చెప్పిన విధంగా చేయాలి. గురువు మనకి ప్రాక్టికల్ రియలైజేషన్ చెప్తారు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు అని మనకి గురువు ప్రాక్టికల్ రియలైజేషన్ తోటి చెప్తారు. సో కాబట్టి మనం గురువు చెప్పిన విధంగా, గురువు శాస్త్రం ప్రకారంగా చెప్పినట్లయితే, ఆ విధంగా చేసినట్లయితే మనం భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇది కరెక్ట్ పద్ధతి, ఇది మన వైదికమైనటువంటి సంస్కృతి, ఇలా చేయాలి. అంతేగాని నేను ఇప్పుడు అంటే ఇలా అనాలని కాదు, ఒకప్పుడు మేము ఇలాగ చేసేవాళ్ళం. అంతేగాని క్యాసెట్లు పెట్టుకొని పూజలు చేయడం కాదు. ఓకే, హరే కృష్ణ, హరే కృష్ణ. సో అలాగా అంటే మనము ఒక నిర్దేశంలో, గురువు నిర్దేశంలో చక్కగా చేయాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తప్పుగా అనుకోకండి. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. శాస్త్ర నియమానుసారంగా మనం భక్తి చేస్తే మనం భగవంతుని పాదాలను ఆశ్రయించవచ్చని చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందా చెప్పారు కదా 6 రకాల రుణాలు, వాటిలో ఋషి రుణం అని కూడా వచ్చింది కదా. జనరల్ గా ఇప్పుడు ఋషి రుణం అంటే ఇప్పుడు మనం గురువు దగ్గర మనం పరంపరలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరిస్తా ఉన్నాం కదా ప్రభుజీ. మరి గురు రుణం మనం తీర్చుకోవాలంటే అది ఋషి రుణం కిందకి కన్సిడర్ అవుతుంది అంటారా? ఋషి ఋషి అంటే మనకి భక్తులకి మన ఋషి రుణం ఏంటంటే మనకి ప్రభుపాదలో వారి పట్ల ఉన్నటువంటి రుణం.
ఉమ్, ఆ అవును రుణాన్ని మనం ప్రభుజీ. తీర్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రభుపాదులు అన్ని వారు రాసినటువంటి ఫోర్ పుస్తకాలని రూల్స్. ఇప్పుడు ప్రభుపాదులు వారు రాసిన పుస్తకాలని చదవాలి, అన్ని చదవాలి. పుస్తకాలని చదవాలి, ఎప్పుడు చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అవన్నీ చేస్తే రుణం తీరుతుందా ప్రభుజీ? మనం గురువు రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేము, అది కొంతవరకు అది అదొక నిర్దేశం. మనం గురువు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము, అదొక సేవ. బట్ అది చేయాలి, ఎప్పుడు చదవాలి ఆ విధంగా. అది ఆయన అంటే చెప్పిన actually మార్గంలో అది తూచా ఋషి తప్పకుండా రుణంలోకి పాటిస్తూ ఉండడం వస్తుందా కూడా గురు ఒక రుణం విధంగా అనేది నాకు తీర్చుకోవడం అర్థం అవుతుంది కాదు ప్రభు. ప్రభుజీ. అవును మాతాజీ, కరెక్ట్. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. అంటే మనం తీర్చుకోలేం ప్రభుజీ, ఎంత చేసినా గురు రుణం తీర్చుకోలేము, అది కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఋషి రుణం అని దాంట్లో చెప్పారు కదా 6 రుణాల్లో. సో అవును. ఈ ఋషి రుణంలో గురు రుణం కూడా కొంచెం కన్సిడర్ అవుతుందా అని నాకు సందేహం వచ్చింది. ఆమ్, గురువుని ఋషి కింద చూడవచ్చా అంటే ఏమో మరి నేను చెప్పలేకపోతున్నాను కరెక్ట్గా. బట్ ఋషి రుణం అంటే ట్రెడిషనల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఋషి రుణం అంటే చాలా మంది ఋషులు చాలా శాస్త్రాలను ఇచ్చారు, ఆ శాస్త్రాలను చదవడం అని. మరి గురువు పట్ల రుణము అని అనుకోవచ్చు, అర్థం కూడా అనుకోవచ్చు. మన గురువు అనేటువంటి రుణం. చేయమంటావా స్రవంతి? హరే కృష్ణ. నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నా, అడిగి చెప్తాను. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా అయితే మన ప్రభుపాదుల వారు ఏవేవైతే చెప్పారో అన్ని గట్టిగా ఫాలో అయిపోతే సరిపోతుంది అంటారు. సింపుల్. అవునండి, మన ప్రభుపాద అది బుక్ రీడింగ్, చాంటింగ్. బుక్ రీడింగ్ మీరు చేస్తున్నారు కదా, అదే ఇక మనం అన్ని శాస్త్రాలు చదివినట్టే. భాగవతం చదివితే అన్ని పురాణాలు చదివినట్టే మనం అనుకోకూడదు. చాలా మందికి ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా భాగవతం అంటారు, 18 పురాణాలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా భగవద్గీత అంటారు, ఎన్నో గీతలు ఉన్నాయని. ఎన్నో గీతలు ఉండొచ్చు, కానీ ఒకటే గీత ఉంది, భగవద్గీత. కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళతో నేను ఇలా అంటారు అనమాట, ఎన్నైనా గీతలు ఉండొచ్చు, ఎన్నో రకరకాల గీతలు ఉన్నాయి, 100 గీతలు ఉండొచ్చు, కానీ ఒకటే గీత, భగవద్గీత అని. ప్రభుజీ నిజంగానే స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు ప్రభుజీ. వేదాలు వాటన్నిటిలో కూడా కర్మకాండలు, మళ్ళీ జంతు బలి, ఇవన్నీ ఎందుకు చెప్పారు అనేది స్టార్టింగ్ లో మాకు అర్థం కాలేదు ప్రభుజీ. సో మీరు చెప్పినట్లుగా ఇప్పుడు మన పిల్లవాడు కనుక ఒక నియమాన్ని ఇస్తే కనీసం ఆ రోజు ఆ పని చేస్తాడు, ఈ టైంలో చేయంటే ఆ టైంలో చేస్తాడు, మొత్తం చేయకుండా అలా కనీసం ఇలా కొద్దిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు, భక్తులకు వెళ్ళగలుగుతారు అనేది ఎప్పుడైతే భగవద్గీత ఇవన్నీ విన్న తర్వాత మాకు అర్థమైంది ప్రభుజీ. లేకపోతే అసలు అంతకుముందు చాలా అసలు ఏం అర్థమయ్యేది కాదు. జంతు బలి చేస్తారు, మరి ఇది ఎలా కరెక్ట్ అవుతుంది, మరి వేదాలు అది చెప్పారు ఎలా అని అన్ని సందేహాలే ప్రభుజీ. కానీ ఎప్పుడైతే మీ ముఖత అన్ని తెలుసుకుంటున్నామో మాకు అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అవుతూ వచ్చాయి ప్రభుజీ. హరే కృష్ణ. అదే థ్యాంక్ మన యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. భగవద్గీత ఒకటి వింటే మన రాత మార్చుకోవచ్చు. అంతే, కరెక్ట్ మాతాజీ. మనకు ఒక గీత అది చాలు. వరకు మనకి ఏ సందేహాలు రావు అది వరకు మాతాజీ. తెలియదు గీతలో ప్రభుజీ, అన్నది. భగవద్గీత వింటే అన్ని తెలుసుకోవచ్చు అని తెలియదు, కానీ స్వామి ఎలానో ఆ మార్గంలోకి తీసుకొచ్చారు, అన్ని సందేహాలు నివృత్తి అవుతూ ఉన్నాయి ప్రభుజీ మీ ద్వారా. అవునండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఒకసారి బోధ రుణం అనేది చెప్పరా ప్రభుజీ? ఏమండి అనేది ఏమండి బోధ రుణము భూత రుణం అంటే మనకి పశువుల పట్ల ఉన్నటువంటి రుణము. ఓకే, వాటికి ఏదో విధంగా మనం రుణపడి ఉంటాం భూతాలకి, అన్ని సమస్త భూతాలకి. భూతం అంటే దానికి ఎన్నో మీనింగ్స్ వస్తాయి. భూతం అంటే జీవులను కూడా చెప్పచ్చు, భూతం అంటే సర్వభూతములు అంటారు కదా, జీవులను కూడా చెప్పవచ్చు. పంచభూతాలు కూడా దాంట్లోకి యాడ్ అవుతాయా? పంచభూతాలు కూడా మనం ఎంత రుణపడి ఉంటాం కదా, అవన్నీ కూడా మనకు అన్ని ఇస్తున్నాయి కదా. అవి అయి ఉండకపోవచ్చు మాతాజీ, అంటే ఓన్లీ బతుకున్నటువంటివి కాబట్టి. భూతాలు అంటే ఇవి కూడా అయిండొచ్చు, దాన్ని ఏమంటారు, కొన్ని ప్రేతాలు కూడా ఉంటాయి, అట్లా ప్రేతాత్మలు కూడా ఉంటాయి, వాటికి కూడా ఏదో ఒకటి పెట్టాలి పాపం. అలాగని చెప్పేసి అఫ్ కోర్స్ అలాగని చెప్పేసి మనం వాటిని పిలిచి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పారు కదా సులభమైన మార్గం కృష్ణుడి పాదాలు ఆశ్రయించండి, ఇవన్నీ తీరిపోతాయని. అదే అదే అదే. సో అలా ఆ విధంగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంటే ఇది ఇంక్లూజివ్. మనం చాలాసార్లు అంటుంటాం మానవ సేవ మాధవ సేవ అని. మీరు మానవుల సేవ మాత్రమే ఎందుకు చేస్తున్నారు? మరి దేవతల సేవ చేయరా? క్వశ్చన్. పితృల సేవ చేయరా? ఋషుల సేవ చేయరా? భూతముల సేవ చేయరా? ఓన్లీ మానవులే ఎందుకు? అందరూ కూడా అందరి సేవ చేయండి అని. అందరి సేవ చేయాలి. అందరి సేవ చేయాలంటే కృష్ణుడి సేవ చేయాలి. కాబట్టి మాధవ సేవ చేయడం వల్ల అందరి సేవ అవుతుంది. పోనీ మీరు మానవ సేవే చేయాలంటే ఒక పని చేయండి, కృష్ణ భక్తుల యొక్క సేవ చేయండి, అప్పుడు కృష్ణుడు సేవ చేసినట్టు అవుతుంది. కృష్ణుడు సేవిస్తే అందరినీ సేవించినట్లు అవుతుంది.
అది అలా చేయాలి. వైష్ణవ వైష్ణవ సేవ చేస్తే చాలు ప్రభు. వైష్ణవ చేస్తే కృష్ణ సేవ చేసినట్టు వైష్ణవులు కూడా చూసారా? వైష్ణవుల పట్ల చూడండి ఎటువంటి అపరాధాలు చూడండి చేయకుండా ఉంటే చూడండి ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందో ఒక సెంటెన్స్ వల్ల. మానవ సేవ మాధవ సేవ అని ఒకళ్ళు మొదలెట్టారు. అది శాస్త్ర ప్రమాణం కాదు. కృష్ణుడు ఏమన్నాడు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో. శాస్త్ర ప్రమాణం లేనటువంటి మాటని చెప్పాడు. ఆ చెప్పిన మాట వినడానికి బాగుంది, వినడానికి ఉన్న ప్రతి మాట మంచిది కాదు, కానీ అది మన తప్పుడు దారి పడుతోంది. ఎంతో మంది వేల మంది అది నిజం కాబోచ్చు అని చెప్పి మాధవ సేవను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అవును సో ఆ ప్రభు, పాపం ప్రతి అంతా ఒక్కరు కూడా అదే అంటారు ప్రభు. ఆ పాపం అంతా కూడా చెప్పిన వాళ్ళకి వస్తుంది, ఎవరైతే చెప్పారో ఆ తప్పుడు మాటని. మాధవ సేవ నుంచి దాటించినటువంటి ఆ పాపాత్ముడిగా వస్తుంది ఆ మాట. అవునా కదా? ఎవరైతే ఆ మాట అవును ప్రభు, అవును తెలుసు ప్రభు. తెలియక దాకా అదే అనుకున్నాం బ్రో, ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అదే హరే కృష్ణ. సో ఆ ప్రభుజీ విధంగా మనం హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ, ధన్యవాదాలండి. హరే కృష్ణ